ఈరోజు మనతో ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేసిన ఎన్నో ఆణిముత్యాల్లో ఈయన ఒక స్పెషల్ ఆణిముత్యం. ఆయన పదప్రయోగం చేయడంలో ఒక సైంటిస్ట్, నవరసాలని తన స్టైల్లో పండించడంలో ఒక గొప్ప ఆర్టిస్ట్. ఒక డైలాగ్ రైటర్కి ఎంతవరకు ఫ్రీడమ్ ఉంటుంది, ఎంతవరకు వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వచ్చు? డైలాగ్ రైటర్కి ఫ్రీడమ్ ఎప్పుడూ ఉంటుంది. ఎ బ్రిడ్జ్ బిట్వీన్ స్టోరీ రైటర్ అండ్ డైరెక్టర్. ఆయనకి డైరెక్షన్ చేయడానికి నువ్వు కథ ఇస్తున్నావు కదా, ఆయనకి నచ్చేలా చెప్పు. ఆయనకి నచ్చకుండా సినిమా ఎలా తీస్తాడు? అసలు హీరో విలన్ భయంకరమైన కాన్ఫ్రంటేషన్ అండి. సో ఇలాంటి కొత్త థాట్స్ని ఎలా మీరు జనరేట్ చేస్తారు? అదే 4 సీన్లు రాశాను, 2 సీన్లు చదివాడే, రీడింగ్ ఇచ్చాను, విన్నాడు. ఒక సీను ఆయనకు బాగా నచ్చింది, ఆ చెయ్యి విరగొట్టేస్తాడు. ఏం రాశారండి, ఎందుకంటే మేము ఎల్బి శ్రీరామ్ గారిని ఏరుకోరి తెచ్చిపెట్టుకున్నాం. ఇలాగా తపన ఉంటే అదేనా. అందుకనే నా స్లోగన్ కూడా తపన లేని ప్రతిభ కంటే ప్రతిభ లేని తపనే గొప్పదని. ఆ వాదన వేరు. అక్కడ ఈ ఫీల్ టవర్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఇక్కడ మమ్మల్ని ఇస్తూ అది ఎక్కనివ్వ అంటే ఒక పావుగంట ఏదోలా ఇవ్వండి అని అడగాలి. ఎవరు అడగాలి? మేము భరణ మీదకి నెట్టేసాం. అంటే పొట్టు పంతులు గారు ఇదేనా రావడం అంటారు. లేదు, నేను రాత్రి వచ్చేసి అక్కడెక్కడ పడుకుని పట్టాల కింద ఇప్పుడు పైకి లేచాను అంటాడు. మేడం గారు ఎవరండి? సెటప్ అంటాడు. సరే నీ ఎప్పుడే నా పెళ్ళాడు ఏంటి అప్పుడు వెళ్ళిపోయారా? ఏంటంత తొందర? ఇంకో 4 రోజులు ఉండేళ్ళొచ్చు కదా. అన్ని రకాలైన డిజైనర్ పట్టు చీరలను వీవర్స్ నుంచి డైరెక్ట్గా మీకు అందిస్తుంది శాంభవి శారీస్. మీ ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు హ్యాండ్లూమ్ పట్టు చీరల కొరకై సంప్రదించండి. శాంభవి శారీస్, నాగోల్, హైదరాబాద్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యూకే తెలుగు టాకీస్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేసిన ఎన్నో ఆణిముత్యాల్లో ఈయన ఒక స్పెషల్ ఆణిముత్యం. ఆయన పదప్రయోగం చేయడంలో ఒక సైంటిస్ట్, నవరసాలని తన స్టైల్లో పండించడంలో ఒక గొప్ప ఆర్టిస్ట్. ఎన్నో రివార్డులు, మరెన్నో అవార్డులు, వీటన్నిటితో పాటు కొన్ని కోట్ల ప్రజాభిమానాన్ని తన సొంతం చేసుకున్న శ్రీ ఎల్వి శ్రీరామ్ గారు ఇవాళ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన నుంచి సరికొత్త విశేషాలని తెలుసుకుందాం. నమస్కారం ఎల్వి శ్రీరామ్ గారు. నమస్తే. మా యూకే తెలుగు టాకీస్ ప్రేక్షకుల కోసం మీరు ఇలా టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ముందుగా మీకు కృతజ్ఞతలు. మాకు ఆనందంగానే ఉంటుంది. ఎంతసేపు మన ఇక్కడ ఈ లోకల్ ఛానల్సే కాకుండా ఎక్కడో యూరోప్లోనూ అమెరికాలోనూ ఎక్కడి నుంచి వచ్చి అడుగుతుంటే ఇంకొంచెం ఆ ప్రేక్షకులకు కూడా మనం చేరువవుతున్నాం అనే ఆనందం ఉంటుంది. కాకపోతే మా ప్రేక్షకులకి ఈ న్యూస్ తెలియదండి అని అలా కాకుండా మీరు వీలైనంత వరకు వినేసిన మ్యాటర్స్ అడగకుండా కొత్తవి ఏవైనా ఇవి ఎవరు టచ్ చేయలేదు మన ప్రేక్షకులకు కొత్తగా చెప్పినట్టు ఉంటుంది అనేవి అడిగితే నాకు కూడా కొత్తగా అడిగారు, బాగుంది, దీన్ని ఏం చెప్దాం అనేది కొంచెం ప్రయత్నిస్తాను మంచి ఆన్సర్లు ఇవ్వడానికి నా పరిధిలో. ఓకే సార్. ఓకే, అయితే ఇది నాకే పెద్ద ప్రశ్నలా ఉంది, ట్రై చేస్తాను సార్. సార్, అయితే ముందుగా మీరు ఇండస్ట్రీకి ఒక రైటర్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. అంటే అంతకుముందు నాటకంలో మీరు రైటర్ ప్లస్ యాక్టర్, డైరెక్టర్ అలా మల్టిపుల్ క్రాఫ్ట్స్ చేశారు. సో ఇండస్ట్రీకి రైటర్గా మీరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఈవీవి గారితో ఎక్కువ ట్రావెల్ చేశారు. అయితే ఈవీవి గారి సినిమాలు ఎక్కువ చేయడానికి ముఖ్య కారణం ఏమైనా ఉందా? అంటే మీ ఇద్దరి మధ్య ర్యాపో అంత స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి, వన్ ఆఫ్టర్ ద అదర్ మీరు సినిమా ఈవీవి గారితో చేయడానికి మూల కారణం ఏమి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏం కాదు, అంటే నా ప్రయత్నాల్లో నేను ఉన్నాను, అక్కడెక్కడో తిరుగుతున్నాను, ఆయన దగ్గర కూడా కలిశాను. నేను కలిసిందే పట్టుమని 10 మంది కూడా లేరు. అందులో ఓ చేతి వేళ్ళు ఒక 4-5 ఆయన కూడా ఉన్నారు. 3వ ఆయనగానో 2వ ఆయనగానో కలిసాం. ఆయన అప్పుడు జంజాల గారి దగ్గర కో డైరెక్టర్గా చేస్తున్నారు. డైరెక్షన్ ఛాన్స్ కోసం కొన్ని స్క్రిప్ట్లు తయారు చేసుకుని వాటికి రఫ్ డైలాగ్ రాసుకుని ఆయన మామూలు అది ఆ ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత డైలాగ్ రైటర్ ప్రొఫెషనల్కి ఇచ్చి రాయిస్తారు కదా, అలాంటివి తయారు చేసుకుంటూ ఉండేవారు ఆయన. ఎప్పటికైనా చెయ్యాలి, మంచి అవకాశం వస్తే అంటే ఇది ఇప్పుడు నేను చెప్పేది 1990s మాట. అప్పట్లో కొత్త డైరెక్టర్లకు అంత ఛాన్స్ ఇచ్చేయడాలు అలా లేవు. ఈ రామ్ గోపాల్ వర్మ గారి పుణ్యం అనే 20-30 మంది డైరెక్టర్లకు అవకాశాలు వచ్చేయడం అలా వచ్చే, కానీ అంతకుముందు అవి కూడా లేవు.
ఎవరెవరో సీనియర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కో డైరెక్టర్లు ఎప్పటి నుంచో, ఆ డైరెక్టర్ కంటే 4 రెట్లు ఎక్కువ సీనియారిటీ ఉన్నవాళ్ళు కో డైరెక్టర్గా ఉంటూ ఉంటారు. అంతే తప్ప వాళ్ళు డైరెక్టర్ అవ్వడానికి కూడా రిస్క్ అనే అవకాశాలు లేక ఇలా ఏవో కారణాలు చెప్పి అలా గటాన్ అయిపోతుండేవారు తప్ప రాను అలా అవకాశాలు. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే రైటర్ కమ్ డైరెక్టర్ అతనే, అన్ని అవకాశాలు వచ్చేసాయి ఇప్పుడు. ఆ అవకాశాలు వచ్చినంత మాత్రాన అంటే తీసేవాళ్ళు కూడా ఉన్నారు, అదే ప్రొడ్యూసర్స్ కాదు, వాళ్ళు కూడా ఎక్స్పాండ్ అయ్యి ప్రొడ్యూసర్లు పెరిగారు, డైరెక్టర్లు పెరిగారు, యాక్టర్లు పెరిగారు, అన్ని విభాగాల్లో పెరిగాయి, టెక్నీషియన్స్ అందరూ పెరిగారు. అన్ని విభాగాల్లో అన్ని క్రాఫ్ట్లో కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. ఎందుకంటే సినిమాలు పెరుగుతూ ఉన్నాయి, అవి ఆడలేదా పక్కన పెడితే కొత్తగా ఎవరో తీయడానికి వస్తున్నారు. కొత్తగా తీయడానికి వచ్చిన వాళ్ళు అంత విరజిమ్మేసే డబ్బులు ఇవ్వరు. వీళ్ళంతవరకు రూపాయి తక్కువే మాట్లాడుకుని మంచి వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళని అలా పెట్టుకుంటారు. వాడు కొత్తవాడా పాతవాడా అనవసరం, మన పరిధిలో ఉన్నాడా లేదా, ఫైనాన్షియల్గా మనకు ఉపయోగపడతాడా, టాలెంట్ ఉందా లేదా, ఈ రెండు చూసుకుని కొత్తవాడైనా పాతవాడైనా. పాతవాళ్ళు అలా ఉండరు, ఎందుకంటే ఒక స్థాయి సంపాదించుకున్నాక వాళ్ళు మాటికి మళ్ళీ 10,000, 20,000, లక్ష అలా తగ్గుతూ పోరు కదా, ఇంకో మెట్టి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా వెళ్ళే కొద్దీ మామూలు ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఇతను దూరం అవుతూ ఉంటాడు, ఆ ఒక స్టాండర్డ్ వాళ్ళకి ఇతను దగ్గర అవుతూ ఉంటాడు. ఇది అప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళకి వీళ్ళకి అవకాశం ఉంటుంది, ఆ నీరు వెళ్ళిపోతే కొత్త నీరు వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇదివరకు ఇంత లేదు అవకాశాలు, ఇప్పుడు అన్ని రంగాల్లో కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. ఇదివరకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు వాళ్ళు కూడా లిమిటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా ఉండే వాళ్ళే ఫిక్స్డ్గా చాలామంది ఉంటారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడమే గొప్ప. ఇప్పుడు వచ్చేవాడు కూడా కొత్తవాడే కాబట్టి కొత్తవాడినే ప్రిఫర్ చేస్తారు. పెద్దవాళ్ళు అయితే చాలా కాంప్లికేషన్స్, డబ్బులు ఒకటి. ఇప్పుడు సపోజ్ రైటర్ ఉన్నాడు అనుకోండి, కొత్తవాడి చేత అయితే గతమైంచి ఎన్నిసార్లైనా రాయించుకోగలడు, బాగోలేదు ఇంకోటి రాయవా, కొత్తగా వచ్చావు నీకు కూడా పేరు రావాలి కదా, సినిమా ఆడాలా అక్కర్లేదా, ఇవన్నీ చేయించుకోగలరు. పాత వాళ్ళకి ఏం చెప్తాం, నేను రైటర్ని, హలో బ్రదర్ హిట్లర్ ఇవన్నీ రాసేసాను, మీరు కొత్తగా వచ్చారు రాయిస్తారు. మీకు ఓకే, నేను రాసిందే వేదం, నేను రాసిందే పట్టుకెళ్ళండి నేను అన్న, కానీ బాగోలేదంటే ఎందుకు బాగోలేదని ఇలాంటి క్వశ్చన్లు వేస్తూ ఉంటాను. కొంచెం ఇది ఉండాలి, ఆ తట్టుకోగలిగే ఏదో ఉండాలి, లేకపోతే మనం ఫూల్ అవుతాం అనవసరంగానో. అలాగే డైరెక్టర్లు కూడా ప్రొఫెషనల్స్ని కొందరిని ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళకి మనం యాక్షన్ నేర్పక్కర్లేదు, వాళ్ళు చేసుకుపోతారు. కొత్త వాళ్ళకైతే అవి మనం కొత్త, వాళ్ళు కొత్త, మనమేమో నాటక రంగాల నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు, మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నాం. కొంతమంది ప్యాడింగ్ వాళ్ళనైనా పాత వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు కాపు కాసేస్తారు సగం, బాగుందని మనం ఎంజాయ్ చేసి బాగా చేస్తే, లేకపోతే ఇంకొంచెం కాదు సార్ మీ టాలెంట్ ఇంకా ఉంది ప్లీజ్ సార్ నా కోసం అంటే వాళ్ళు చేస్తారు కళ్ళకు అద్దుకొని. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కనుక కొత్త వాళ్ళని ప్రిఫర్ చేస్తారు వీళ్ళంతవరకు, అది నేను చెప్పొచ్చేది. కొత్త వాళ్ళు చిన్న సినిమాలు కూడా చేస్తారు కనుక అంతంత పెద్ద బడ్జెట్లు వాళ్ళు భరించలేరు. సో అయితే అంటే ఈవీవి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే ఆయనకి మీకు ఎలా సింక్ అయ్యేది, అంటే మీ ఇద్దరికి థాట్స్ కానివ్వండి, అంటే ఒక సీన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అంటే ఎక్కువ మీ ఇద్దరికి కలిసే ఐడియాస్, అంటే ఆయనతో అంత ర్యాపో బిల్డ్ అవ్వడానికి, అంటే మీ ప్రాజెక్ట్స్ అంత పాపులర్ అవ్వడానికి కానీ, కామెడీ అంతా పండడానికి కానీ మీ ఐడియాస్, మీ థాట్స్ రెండు అంతా మ్యాచ్ అయ్యేవా? నా కాన్సన్ట్రేషన్ అంతా డైలాగ్స్ మీద. ఎందుకు అలా నన్ను కమిటెడ్ అయిపోయానంటే, నేను నవలలు అవి రాయలేదు, కథలు పుంకాలుగా రాయలేదు, నేను నాటకాలు రాశాను. నాటకాల్లో నేను కొట్టని ప్రైజ్ లేదు, ఎక్కడైనా ఎవరి మీద అయినా కొట్టుకుని వచ్చిన ఒక ఛాలెంజింగ్గా ఉండేది, ఎక్కడికి వెళ్ళినా అది నా స్టాంప్ కొట్టాలనేది ఆ కసి. అక్కడ అలాగే ఆడాను. ఆడినప్పుడు కొత్తగా ఉంటే తప్ప ఎక్కడ చలామణి అవ్వము. నాటకమే కాదు, హరికథ చెప్పినా కూడా అంతకుముందు హరికథ చెప్పిన వాడు కంటే బాగా చెప్తేనే రప్పిస్తారు, లేకపోతే పోయి ఆయనే బాగున్నారని రప్పిస్తారు తప్ప. ఈ కొత్తగా ప్రయోగాలు అవి చేయడం, ఆయన కొత్తగా వస్తున్నాడు, నన్ను కొత్తగా ఎంకరేజ్ చేసుకుంటే ఆయన మనిషిగా నేను ఉంటాను.
ఆ, అలా కొత్త కొత్తగా కదా అని అందరికీ ఛాన్స్ ఇవ్వరు. వాళ్ళ దగ్గర నుంచి నేర్పరు కదా వాళ్ళకి. అప్పుడు నా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎవరు అంత కొత్త కొత్తగా వస్తే నేను వాళ్ళు నేర్పుతూ కూర్చోను. నాతో పనిచేస్తుంటేనే అదే ప్రాక్టికల్ కోర్సే తప్ప థియరీ ఏమి ఉండదు నా దగ్గర. వాట్ ఈస్ స్క్రీన్ ప్లే, వాట్ ఈస్ డైరెక్షన్ అనేది డెఫినేషన్లు ఉండవు ఇక్కడ. పనిలో పడిపోయి చేస్తూ పోవడమే అంటాం. ఆ చేయడంలో అనేక నేర్చుకుంటాం. అలాగా ఇప్పుడు ఆయన దగ్గర చేయడంలో నాకు ఈ అవకాశం వచ్చింది. ఆయన కొత్త నన్ను లైక్ చేస్తున్నాడు, ఆయన చేరతీసాడు, నా పెన్ ఆయనకు నచ్చింది. నా నాటకాల్లో నేను కొత్త కొత్తగా చేసి, ఆ కొత్త కొత్తగా అంటే నాటకం అనేది పెద్ద కథ ఉండదు. ఒక పాయింట్ మన షార్ట్ ఫిల్మ్స్లో ఎలా ఒక పాయింట్ తీసుకుని చెప్తాం, అది షార్ట్ ఫిల్మ్స్లో 1/2 గంట చెప్తాం, అక్కడ 1 గంట 30 గంట చెప్తాం, అంతే తేడా తప్ప. ఇక్కడ ఇంకా మనం 5-6 సీన్లు లొకేషన్స్కి వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళడానికి ఉండదు. అదే రవీంద్ర భారతి స్టేజ్ మీదకి అందరు రావాలి. అదే నాటకానికి సినిమాకి తేడా ఏంటంటే ప్రపంచాన్ని తీసుకొచ్చి స్టేజ్ మీద 16 చదరపు అడుగుల స్టేజ్ మీద చూపించాలి. అది నాటకం. ఇక్కడ చిన్న కథను కూడా ప్రపంచం అంతా తిప్పచ్చు, ప్రపంచాన్ని అంతా చూపిస్తుంది కెమెరా. నేను ఎక్కడికైనా వెళ్ళి షాట్లు తీసుకోవచ్చు కదా, ఇదే ముక్కలుగా ఇక్కడ ఒకటి, గండిపేటలో ఒకటి, ఇదే ఇంటర్వ్యూని అలా 50 చోట్ల తీయచ్చు. కానీ అక్కడ అలా కాదు, అక్కడికే రావాలి. లొకేషన్ అక్కడికే రావాలి, ఆర్టిస్టులు అక్కడికే రావాలి, అంతే. అది అక్కడికి వెళ్ళదు, అది కొండ అనమాట. కొండ దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప మనుషుల దగ్గర కొండ రాదు కదా. అలాగా ఆ నాటకానికి ఒకసారి ఇలా తెర తీస్తే మళ్ళీ తెర మూసే వరకు అది సింగిల్ షాట్, సింగిల్ టేక్, మధ్యలో కట్లు అవేమి ఉండవు కదా, అన్నీ అంతే. మళ్ళీ ఒకటే షార్ట్, క్లోజ్, మిడ్, లాంగ్ అదేం ఉండదు. అన్నీ ఒక రేంజ్. అంటే కూర్చోడానికి బట్టి ముందు వరుసలో కూర్చుంటే క్లోజ్లో కూర్చున్నట్టు, మధ్యలో కూర్చుంటే మిడ్, అక్కడైతే లాంగ్, అలా సరిపెట్టుకోవాలి. నీకు ఆ షార్ట్లు కావాలంటే కాసేపు ఇక్కడ కూర్చుని, కాసేపు అక్కడ కూర్చుని అలా చేసుకోవాలి. ఆడియన్స్ చేసుకోవాలి, కెమెరా అనుకుని వెళ్ళిపోతుండే. అలాగా అక్కడే కూర్చోపెట్టి చిన్న విషయాన్ని ఎలాబొరేట్గా, ఎక్స్పాండింగ్గా చెప్పడం, రక్తి కట్టేలా చెప్పడం అనేది నాటకం యొక్క టార్గెట్. సినిమా అలా కదా, చిన్న ఎన్నైనా కలుపుకుంటూ అలా నదులన్నీ కలుపుకుంటూ సముద్రం దాకా వెళ్ళేలాగా దీని స్పాన్ వేరు. అలాగే నేను నాటకాల నుంచి వచ్చాను కాబట్టి నాకు డైలాగ్ మీదే కమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ నాటకంలో మన 9 ఆర్టిస్టులు అనుకుందాం, ఈ 9తోటే చెప్పాలి అని. నేను సన్నివేశాలు మారవు, మన మాటలతోటే ఈ ఉన్న సన్నివేశాన్ని రక్తి కట్టించాలి. ఎక్కువ మోర్ టాక్టివ్గా ఉండాలి. సైలెంట్గా చేసే నాటకాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ వెర్బల్గానే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగ ప్రతి నాటక రచయిత దాదాపుగా మాటల రచయిత అయ్యాడు. ఆత్రేయ గారి దగ్గర నుంచి డివి నరసరాజు గారు, ఇలా ఎంతమందిని తీసుకున్న, గణేష్ పాత్రరావు గారు, నేను, వారిని, మేమందరం కూడా కథల జోలికి వెళ్ళాం. దానిపై కమాండ్ లేదు. అంటే కథ మాది కాదు అని కాదు, కథ ఎంచుకుంటాం. ఇప్పుడు దీనికి ఎలా ఎంచుకున్నాం అలాగా, అంత చాలు. దాన్నే అలా నిలబెట్టి చెప్పగలగాలి. అది మళ్ళీ డిబేట్లా ఉండకూడదు, మళ్ళీ వాగ్వివాదంలాగా వితండవాదంలా ఉండకూడదు. అందులో కూడా అన్నీ ఉండాలి, చమత్కారాలు ఉండాలి, సెంటిమెంట్లు ఉండాలి, అన్నీ రప్పించాలి అందులో. అలాగా అది చాలా కష్టం. అందుకే నాటకం కావ్యేష రమ్యం అన్నారు. అన్ని కావ్యాల్లోనూ నాటకం రాయడం కష్టం. ఏ రచనా ప్రక్రియ రాసిన వాడు అందరూ నాటకాలు రాయలేరు, కానీ నాటకం రాసిన వాడు ఏ ప్రక్రియ అయినా, వాడు కవిత రాయగలడు, ఇంకో కథానికి రాయగలడు, నవల రాయగలడు, ఏదైనా రాయగలడు. కానీ అవి రాసేవాళ్ళు అందరూ నాటకం రాయలేకపోవచ్చు. సో ఎందుకంటే దీని లిమిటేషన్స్ అవన్నీ ఎక్కువ. అలాగ అక్కడి నుంచి వెళ్ళాం కాబట్టి మేము డైలాగ్స్ రైటర్గానే మేము బోర్డు పెట్టుకుని వెళ్ళాం. వెళ్ళినప్పుడు అసలు రైటర్గా ఎందుకు బోర్డు పెట్టుకున్నావు, మరి నువ్వు ఇక్కడ నాటకాల్లో యాక్ట్ చేసావు, డైరెక్ట్ చేసావు, ఇవన్నీ కదా, రైటర్గా ఎందుకు వెళ్ళామంటే నాటక రచయితకు ఒక విలువ ఉండేది మాకు. అప్పటి రోజు ఎప్పుడు నేను చెప్పేది 36 ఏళ్ళు, 88లో వెళ్ళాను నేను, 37 ఏళ్ళకి వెనక మాట. అప్పుడు ఎలా ఉండేది నాటక రచయిత అంటే, కవి గారి ఇంటికి వాడు కొత్తడైనా కూడా ఒక కారు వచ్చేది, అంబాసిడర్ కారు. మన ఇంటికి కారు వచ్చింది, కారు ఎక్కి వెళ్తాడు. అక్కడ వెళ్ళగానే రెండు రైటర్ గారు అంటారు, రైటర్ గారు కాఫీ పట్టండి అంటారు, కూర్చోండి, కుర్చీ ఇస్తారు, పెన్ను పేపర్ ఇస్తారు, అవి కూడా కొనుక్కోవాలి. ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు మనకు గౌరవం అక్కడ ఉంటుంది. అదే యాక్టర్గా వెళ్ళాను అనుకో, నాకు ఈ నటుడినే కదా నేను అనుకున్నాను. మనం ప్రూవ్ చేసుకో, ఏం చేసేవాను అంటే అదేదో కామెడీ చేసాను, ఇది కామెడీ దాంట్లో నీకు మొహం కామెడీగా లేదనో, లేకపోతే మా కమెడియన్లు ఎందుకు హీరో కావాలనో, ఏదో
నువ్వు దేనికోసం ఆస్పైర్ చేస్తున్నావు, ఇవన్నీ ఉంటాయి. ట్రూ. ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలా ఉంటుంది. ఒక ఆల్బమ్ తయారు చేసుకుని అది ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఆ ఆల్బమ్కి మనమేమో పెద్ద అంత ఘన చరిత్ర ఉండదు ఆ ఇండస్ట్రీకి వెళ్ళే ముందు. మన పెళ్లి ఫోటో ఒకటి, 10th క్లాస్ స్కూల్ సర్టిఫికెట్ ఒకటి, అందులో ఆ 3వ వరుసలో 4వ వాడిని నేనే అని ఉంటుంది. అది కనపడ సరిగ్గా లైట్ మన మీదే పడుతుంది, ఏదో సన్లైట్ బ్లర్ ఉంటుంది. మనము ఇవి పట్టుకుని నాకు ఛాన్స్ ఏమన్నా ఏం తిరుగుతాం అవి. దానికి మళ్ళీ రేబాకు ఏదో షూస్ కట్టుకోవాలి. ఆఫీసుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సాక్స్తో సహా అన్నీ విప్పేస్తే కూర్చోవాలి. సార్ నేను యాక్టర్, ఇవన్నీ గోల. అదే అందుకని రైటర్ అయితే పైగా 100 మంది ఉంటారు ఆర్టిస్టులు, 100 మందిలో మనం ఒకళ్ళం. ఈ రైటర్ ఒకడే ఉంటాడు. ఒక సినిమాకి ఒక రైటరు. ఇంకా గోష్ఠులు అవి ఉండడం అది ఆ ఎక్స్టెన్షన్స్ తీసేది వేరే సబ్జెక్ట్. ఒక రైటర్ ఉంటాడు. ఆ రైటర్కి వాడి స్థానం అది, వాడికి ఒక కార్డు క్రెడిట్ ఉంటుంది, క్రెడిట్ కార్డు ఉంటుంది, అందులో ఈ కార్డు ఉండదు. ఇప్పుడు యాక్టర్ వాళ్ళు అయితే డబ్బింగ్ సాకు చెప్పుకుని ఎక్కడికి పోవలేమని డబ్బులు అనుకోవచ్చు. రైటర్కి పాపం అలా ఉండదు. నీకు ₹1,00,000 అని 25,000 అడ్వాన్స్ ఇచ్చారు, మళ్ళీ రెండో పేమెంట్ రాదు. వస్తుంది ఏది సినిమా అసలే కష్టాల్లో ఉందని ఏదో వాళ్ళ కథలు చెప్తారు. మీరు కూడా అలాగండి. మన సబ్జెక్ట్ ఏంటో తెలుసు కదా, ఎవడు ముందు రావట్లేదు వాడే ముందు మన నచ్చ చెప్తాడు. మనకి ఇవన్నీ కష్టాలు ఉన్నాయి. అయినా కూడా రైటర్ అంటే ఒక గౌరవం ఉందని దానికి కట్టుబడి నాటకాలు పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నాం కాబట్టి అలాగే బతకాలనుకుని ఎంట్రీ అలా ఉండాలని అలా వెళ్తాం. ఒక చిన్న టెక్నికల్ క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు మనం రైటింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఇప్పుడు ప్రతి సినిమా సబ్జెక్ట్కి స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, అలా మెయిన్ రైటింగ్ అంటే ఈ 3 ఫార్మాట్స్ చెప్తారు. సో ఒక డైలాగ్ రైటర్కి ఈ 3లోనూ ఎంతవరకు వెసులుబాటు ఉంటుంది? అంటే మీకు ఇచ్చే ఇన్పుట్స్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు సీన్ బై సీన్ కథ ఇలా నడుస్తుంది, ఈ సీన్లో ఈ క్యారెక్టర్స్ ఉంటారు, వీళ్ళ మధ్య ఇలా జరుగుతుంది అని ఒక రఫ్ ఐడియా ఇచ్చి ఇంకా మీకు వదిలేస్తారా? అంటే వాళ్ళు ఏ భాష మాట్లాడతారని కానీ, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయని కానీ అక్కడ మీకు ఓపెన్ స్పేస్ ఇచ్చేసి అలా మీకు ఇస్తారా? లేదా మీకు మళ్ళీ మీరు రాస్తున్న రైటింగ్లో లేదు ఈ స్క్రీన్ ప్లే కొంచెం మారితే బాగుంటుంది, ఈ ట్విస్ట్ ఇక్కడ కాకుండా తర్వాత వస్తే బాగుంటుంది, అలా మీకు ఏమైనా అనిపించినప్పుడు వాటిని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి రిసీవ్ చేసుకుంటారా? ఒక డైలాగ్ రైటర్కి ఎంతవరకు ఫ్రీడమ్ ఉంటుంది, ఎంతవరకు వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వచ్చు? డైలాగ్ రైటర్కి ఫ్రీడమ్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే డైలాగ్ రైటర్ అనేవాడు ఎ బ్రిడ్జ్ బిట్వీన్ స్టోరీ రైటర్ అండ్ డైరెక్టర్. ఇప్పుడు ఇదే ప్రొడక్షన్ ఆఫీస్ అనుకో, నేను డైరెక్టర్ని అనుకో, నువ్వు డైలాగ్ రైటర్. ఎవరెవరో వస్తారు కథ చెప్పడానికి, వాళ్ళు చెప్తారు వెళ్ళిపోతారు. అది బాగోలేదే అంటారు. ఇదేంటి సార్ అది అసలు ఇది కొత్త పాయింట్ అని అందరూ అంటుంటే మీరు బాగోలేదు అంటారు. డౌట్ నిజంగా కొత్త పాయింట్ ఊరికి అలా ఇదేదో మధ్యలో నేను వింటూ ఉంటాను. అంటే నాలాగా సినిమా అంతా కూడా ఉండేవాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. అలా వచ్చేసి చివరికి అయిపోయి ఆ స్క్రిప్ట్ ఏదో కథ చెప్పేశాక కాగితాలు పట్టుకుని వెళ్తాడు, స్టోరీ పేపర్స్ రాసి ఇచ్చేస్తాడు. అదంతా ఆ దుకాణం వేరు. అలా కాకుండా ఇంకా ఆ సినిమానే మన సినిమా ఇది అనుకుని నమ్ముకొని దాంతో ట్రావెల్ అయ్యే వాళ్ళ సంగతి చెప్తున్నాను. వాడు త్రూ అవుట్ ఇప్పుడు నేను మా ఈవీ గారికి అక్కడి నుంచే నాకు అలవాటు అయింది ఏంటంటే, ఆయన ఏదైనా సినిమా ఒప్పుకుంటే ఫస్ట్ డే డిస్కషన్కి వెళ్ళినప్పటి నుంచి కూడా ముందు నాకు కారు పంపించేవాడు ఆయన. ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే శ్రీరామ కారు వెళ్ళిందా వస్తుందా, నన్ను బుక్ చేసుకునేవాడు. ముందు బుక్ చేసుకున్నాక నాకు అడ్వాన్స్ ఇప్పించేవాడు. నన్ను డిస్కషన్లో స్టార్టింగ్ ఆయన వచ్చినా రాకపోయినా నేను వెళ్ళాలి అక్కడికి. స్టోరీ రైటర్ రాడు, డైరెక్టర్ రాడు, ప్రొడ్యూసర్ ఎవడో తెలియదు, నేను వెళ్ళేం చేయనట్టు వెళ్ళాలి. కానీ నేను ఆయన మనిషిని, ఆయన రిప్రజెంటేషన్ అలా 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 ఇంకా డైలాగ్స్ కూడా రాసేసే వరకు కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు నేను ఖాళీగా కూర్చోను కదా, మొత్తం చెప్పు నువ్వు రాస్తానని కూర్చుని దానికి ఇన్నిసార్లు వెళ్ళక్కర్లేదు. ఇన్నిసార్లు ఎందుకు పంపుతారు, నేను కూడా ఇన్వాల్వ్ అవుతాననే పంపుతారు కదా. ఆ ఇన్వాల్వ్ అవ్వడం కూడా ఇద్దరిని కన్విన్స్ చేయాలి. స్టోరీ రైటర్తో ఆయన డైరెక్టర్ లేనప్పుడు ఆయన నచ్చలేదు కదా సినిమా, ఆయన సినిమా ఇది, ఆయనకి మనం రాస్తున్నాం తప్ప నీ కథ నువ్వు డైరెక్ట్ చేసుకో. ఆయన డైరెక్షన్ నీకు నచ్చకపోతే ఆయనకి డైరెక్షన్ చేయడానికి నువ్వు కథ ఇస్తున్నావు కదా, ఆయనకి నచ్చేలా చెప్పు. ఆయనకి నచ్చకుండా సినిమా ఎలా తీస్తాడు అసలు?
అని ఆ పాయింట్లో అంత నువ్వు ఆయన నచ్చలేదన్నప్పుడు అదే నీ సినిమాయా, ఆ ఒక సీనే సినిమాయా, దాన్ని మార్చలేకపోతే మీకు నచ్చేలాగా అయితే సీన్ తీసేసి ఆల్టర్నేటివ్గా ఇంకోటి పెట్టు. ఇలా నేను ఈయనతో మాట్లాడగలను. ఆయనతో కూడా సార్ అది చాలా బాగుంది, అది బాగా చెప్పాడు కూడా నాతో, నేను రాస్తానని నేను చూపిస్తానని నేను కన్విన్స్ చేసి నాకు కూడా నిజంగా నచ్చితే చూడండి మరి అది బాగుంటే పెడదాం లేకపోతే ఇంకోటి. ఇలాగా అటు స్టోరీ రైటర్ నుంచి డైరెక్టర్ నుంచి కూడా నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఉంటేనే వాళ్ళకి కావాల్సిన మంచి డైలాగ్ నేను రాయగలుగుతాను. మంచి డైలాగ్ రాయాలంటే ఇదంతా నా కంట్రోల్లోకి రావాలి. డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు, రైటర్ ఏం చెప్పాడు. ఇప్పుడు ఒక హీరోయిన్ అండి, హీరో విలన్ ఒక భయంకరమైన కాన్ఫరంటేషన్ అండి అంటాడు. ఆ సీన్ అయిపోయింది, నెక్స్ట్ సీన్ అంటే ఏమిటి భయంకరమైన కాన్ఫరంటేషన్, కొట్టేసుకున్నారా లేకపోతే పొడి చేసుకున్నారా, అంగీ జంపులు చేసినారా, ఏంటి కాన్ఫరంటేషన్? ఇక్కడ డైలాగ్ బాబు, ఇది యాక్షన్ కాదు. ఇది రే ఎదవా అంటే ఏంట్రా ఎదవన్నారు ఎదవా అనాలి అవతల వాడు, ఏదో డైలాగ్తో నింపాలి కదా. లేకపోతే మీ అంత మంచివారు లేరని అంటే మీరు ఇంకా ఉత్తమలని నింపాలి కదా డైలాగ్. మళ్ళీ ఆ నింపేది మనం స్టాక్ డైలాగులు రాస్తున్నామా కొత్తగా రాస్తున్నామా, అది ఛాలెంజ్. మళ్ళీ అది ఉంది, డైలాగులతో నింపాలి, అవి కొత్తగా ఉండాలి, ఎంటర్టైనింగ్. వాడేదో ఎలాంటి మామిడి పండు కావాలంటే ఐ వాంట్ స్వీట్ మ్యాంగో, బిగ్ మ్యాంగో, చీప్ మ్యాంగో అన్నట్టు. అలా మూడు ఎలా కుదురుతాయి? స్వీట్గా ఉన్నది బిగ్గా ఉండకపోవచ్చు, బిగ్గా ఉన్నది చీప్గా దొరకకపోవచ్చు, మూడు కావాలి. అలాగా ఇవన్నీ కూడా చూసుకోవాలి. నా స్టాంప్ ఉండాలి. డైలాగ్ రైటర్గా నేను నమ్ముకుని వచ్చినప్పుడు ఏం రాశాడు ప్రతి వాళ్ళు డైలాగ్ రైటర్లే అన్నాం అనుకో, నేను ఇంకా ఉండక్కలేదు, ఇండస్ట్రీలో పంపించారు ఇక్కడే ఉండొచ్చు కానీ మనకి వేషాలు ఉండవు, ఛాన్సులు ఉండవు. అది ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మనం వెళ్ళిందే ఏదో సాధించడానికి వెళ్ళింది తప్ప డబ్బులు ఎలా సంపాదించవలేను అనే బోర్డు పెట్టుకుని వెళ్ళలేదు కదా. డబ్బులు కావాలి మనకు కూడా, కానీ ఫస్ట్ ఇది నిలబడాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ అయ్యాక జేబు సాటిస్ఫాక్షన్ సెకండరీ. అది తర్వాత మనకు పేరు వచ్చాక అదే ప్రైమరీ అవుతుంది. అంత డబ్బు ఇస్తేనే రాస్తానంటాను, ఎందుకంటే నువ్వు కాకపోతే నాకు పేరు ఉంది ఇంకొకటి రాయించుకుంటాడు కనుక నాకు అప్పుడు నేను అనగలుగుతా, ఇప్పుడు అనలేను. వచ్చినట్టు నాకు పేరు ముఖ్యమే ముందు ఎప్పుడు కూడా. ఏ టెక్నీషియన్ కైనా పేరు కోసమే తప్పిస్తాడు. కెమెరామెన్ అందంగా తీయాలని తప్పిస్తాడు, డైలాగ్ రైటర్ బాగా రాయాలని తప్పిస్తాడు, డైరెక్టర్ బాగా తీయాలి, అందరి చేత అందరినీ మన చక్కగా వాళ్ళ నుంచి రాబట్టుకోవాలి మనకు కావాల్సినవి. అతను మెత్తగా చెప్తే వింటాడు, బాగా నచ్చేలాగా. ఈయన కోపగిస్తే చెప్తాడు అంటాడు కూడా. ఇవన్నీ చూసుకోగలగాలి. డైరెక్టర్ అంటే పెద్ద మేస్త్రి, ఆయన అన్ని పనులు చేయించారు. అది ఆయన 24 క్రాఫ్ట్లు వచ్చి ఉండక్కలేదు కానీ అవగాహన ఉండాలి అన్ని క్రాఫ్ట్ల మీద. అన్నప్పుడే ఎక్కువ రాణిస్తాడు, అందరినీ కంట్రోల్ చేయగలుగుతాడు. కంట్రోల్ చేయలేనప్పుడు అది కప్పలు తక్కడ అయిపోతుంది, ఎవరి ఇష్టానికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అలాంటివి కావాలంటే అన్నీ తెలుసుకోవాలి. మీ డైలాగ్స్ రైటింగ్ స్టైల్లో చాలా కొత్తగా వినపడుతుంటాయి. అంటే అది చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా అని తేడా లేకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్కసారి మేనరిజమ్స్ కానివ్వండి, లేదా ప్రతి క్యారెక్టర్ ఏదో ఒక పంచ్ డైలాగ్స్ కానివ్వండి, వెరైటీగా మాట్లాడుతున్నట్టు మీ మీ సినిమాలో అన్నీ అది కనిపిస్తుంటుంది. అంటే అన్ని క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ మీరు ఎలా కొత్తదనాన్ని తీసుకురాగలుగుతున్నారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి చిన్న చిన్న పదాలే, ఇప్పుడు హలో బ్రదర్లో వాళ్ళిద్దరు పోలీసులు వీళ్ళు నాగార్జున బ్రహ్మానందని పట్టుకున్నప్పుడు రే ఈ నాటేసుకుని నాన్న ఇటేసుకో అంటే ఏంటి వేసుకునేది మజ్జిగలో అరటిపండు. సో మజ్జిగలో అరటిపండు అనేది ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లం, ఇంట్లో మాట్లాడుకునే విషయం అయిండొచ్చు. అలాంటిది కూడా మనం ఒక క్యారెక్టర్కి తీసుకొచ్చి స్క్రీన్ మీద చూపించవచ్చు అనేది. అంటే మనం జనరల్గా స్క్రీన్ డైలాగ్స్ అంటే ఏదో ఆలోచిస్తాం ఏదో కొత్తగా అని, బట్ ఒక్కోసారి ఇలా కామన్గా వాడేవే పండుతూ ఉంటాయి. ఇంకోటి కుమారి భారతదేశం అని కానీ, అంటే మిస్ ఇండియాని కుమారి భారతదేశం అనే ఒక చిన్నగా ప్రయోగించారు. అది చాలా వినడానికి కూడా చాలా బాగుంది. సో ఇలాంటి కొత్త థాట్స్ని ఎలా మీరు జనరేట్ చేస్తారు? అంటే అవి మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సీన్స్ రాసేటప్పుడు? అంటే మనకు మనమే ఛాలెంజ్లు పెట్టుకోవాలి. నేను ఏ ఒక్క డైలాగ్ని కూడా రొటీన్గా రాయను, అంతకంటే ఆ ప్రొఫెషన్ వదిలేయడం బెటర్. కొత్తగా రాయాలి అనే ఒక వ్రతంలాగా పెట్టుకుంటే వస్తుంది. అది ఇంకా అలాగే రాయగలం. అలా రాస్తేనే ఇది ఎల్బి శ్రీరామ్ రైటింగ్, లేకపోతే ఎవడో రాశాడు అనుకుంటే. ఉదాహరణకి హిట్లర్ సినిమాకి నేను డైలాగ్ రైటర్ని. ఎడిటర్ మోహన్ గారు నన్ను పామ్గ్రో హోటల్లో పెట్టారు,
నాకు ఆ హోటల్లో పెడితే భయం. నేను స్లోగా నేను ఆ జీర్ణించుకు రాయాలి కదా. అక్కడ బిల్లు పెరిగిపోతూ ఉంటుంది రోజుకి. స్టార్ హోటల్ అది, 5 స్టార్ హోటల్. మనం 1 నెల 2 నెలలు అక్కడ కూర్చుంటే సగం బడ్జెట్ మనకే అవుతుంది. అలా కాకుండా ఆయన ఏమనేవాడంటే, రోజు మీరు ఎన్ని సీన్లు రాసినా నేను నైట్ ఇంటికి వెళ్ళే ముందు సీన్లు విని వెళ్తానండి అనేవాడు. ఎవరు బాబు అసలు కథలతో నాకు పెన్ను నన్ను వదిలేస్తేనే ఏమైనా రాయగలుగుతాను, కానీ ఇలా నెగాల వెనకాల సీసీ కెమెరాలు ఉంటే రాయలేను నేను. అంటే ఎంత రాస్తే అంత, ఓ లైన్ రాస్తే లైనే వింటాను నేను, ఒక రీము రాస్తే రీము వింటాను అన్నట్టుగా ఆయన ఏదో జోక్గా అనేవాడు. ఇది ఎక్కడ టెన్షన్ రా బాబు అనుకుని రాసేవాడిని. అట్లా రాస్తే సపోజ్ ఆ రోజు 2 సీన్లు రాశాను అనుకో, అదే 4 సీన్లు రాశాను, 2 సీన్లు చదివాడే రీడింగ్ ఇచ్చాను విన్నాడు. ఒక సీన్ ఆయనకు బాగా నచ్చింది, ఆ చెయ్యి విరగొట్టేస్తాడు. ఏం రాశారండి, ఎందుకంటే మేము ఎల్బి శ్రీరామ్ గారిని ఏరుకోరి తెచ్చిపెట్టుకున్నాం, 2వ సీన్ ఏదన్నాడు. అది ఆయనకు నచ్చదు. నచ్చినప్పుడు సార్ మేము ఎంతో మోసపడి పెట్టుకున్నామండి ఎల్బి శ్రీరామ్ గారిని, కానీ ఆయన మమ్మల్ని ఈ సీన్ల విషయంలో చీట్ చేశాడు. ఇది ఆయన రాయలేదు, అసిస్టెంట్ చేత రాయించేసి నాకు ఇచ్చేసి, నాకు ఎల్బి శ్రీరామ్ గారి సీన్ కావాలి సార్, ఈ అసిస్టెంట్ సీన్ నాకు అసిస్టెంట్ లేరే బాబు, నేనే అసిస్టెంట్. నాకు బాగోలేదంటే 100 సార్లు అయినా రాస్తానన్నాను. మీరు బాగోలేదంటే నాకు జనానికి బాగుండదు కదా, జనానికి బాగుండేలా రాయడం కదా నా టార్గెట్, మళ్ళీ రాస్తాను దాని అలా అంటే రాస్తాను. రాయాలా ఇంకోసారి రాయాలంటే రాస్తాం చాలు, అలా ఉండేది. అలాగా అందులో ఒక డైలాగ్ ఉంటుంది సార్ మీది, అంటే ఇది రంభ చెప్తుంది. సుధాకర్ బయట నుంచి విజిల్ వేస్తుంటే కాంతారావు అంటున్నాడు. అంటే ఆ పదప్రయోగం కాంతారావు పేరు నుంచి మీరు కాంతారావు అని దాన్ని డిరైవ్ చేయడము, అంటే ఇలాంటివి చాలా ఎక్స్పెరిమెంట్స్ మీ డైలాగ్స్లో ఒక స్టాంప్ గుద్దినట్టు కనబడుతూ ఉంటాయి. అంటే అదే రైటర్లు ముఖ్యంగా పాటల రచయితలు, మాటల రచయితలు, వీళ్ళు పదాలను ప్రేమిస్తారు. పదాలంటే వాళ్ళ ఆస్తులు అవి. రూపాయి బిళ్ళలు లేకపోతే 100 రూపాయల నోట్లో ఒక్కొక్క పదం అట్లా, అవి అంటే చాలా మక్కువ. ₹1 ఇంకెన్ని ఎక్స్పాన్షన్స్ చేయొచ్చు అన్నట్టుగా ఒక పదాన్ని ఎన్ని రకాలుగా విరవచ్చు, దానికి దీనికి లింక్ ఎలా వేయచ్చు, ఇందులోంచి కొత్త అర్థాన్ని నేను తీసుకురావచ్చు. ఈ ఎక్సర్సైజ్ అంటే దాని తపన ఉన్నవాడి సంగతి, తపన లేనివాడికి అన్నీ ఒకటే. ఏ క్రాఫ్ట్ వాడికి ఇంకో క్రాఫ్ట్ ఏది ఇచ్చినా కూడా అన్నీ ఒకేలా ఉంటాయి తప్ప, నేను ఇది నా క్రాఫ్టు, ఇది నా కోసమే ఉంది, అక్కడ నా అవకాశం ఆ క్రాఫ్ట్ ఉండబట్టి వచ్చింది, ఛాన్స్ కూడా ఆ ప్రాజెక్ట్ ఛాన్స్ నాకు వచ్చింది, ఈ టైం వచ్చింది, నేను ప్రూవ్ చేసుకోవాలి అంతే. లేట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం అప్పుడు చెప్పచ్చా, ఇప్పుడు ఎన్నింటికి చేస్తున్నాం ఇంటర్వ్యూ మనం, రాత్రి 12:15 అయింది. ఇప్పుడు వెయిటింగ్లో తీసేస్తావో ఇది ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇండియన్ టైం ప్రకారం 12:15 చేసాం. ఎందుకు చేసాం, నువ్వేమో అక్కడి నుంచి వచ్చి ఎల్బి శ్రీరామది ఇంటర్వ్యూ పట్టుకెళ్ళాలనేది నీకుంది, అక్కడి నుంచి వచ్చి అడుగుతున్నారు నేను ఇవ్వాలని నాకుంది. వీళ్ళు పాపం మన ఇది చూసి వీళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. ఇదంతా చేయబట్టి మనం ఇది చేయగలుగుతున్నాం. అయితే అందరి తప్పన కూడా ఇందులోంచి ఏదో కొత్తదనం రాబట్టాలని, ఊరికే కాసేపు చిట్ చాటింగ్ కాదు. నువ్వు అడిగే క్వశ్చన్లు అయినా నేను ప్రశ్న సమాధానాలు చెప్పాలనుకున్నా కొత్తగా ఎలా చెప్పగలుగుతాం అనే ప్రయత్నం. ఆ కొత్తదనం కోసమే అందరూ పడి చచ్చేది దానికోసమే. ఇన్ని పదప్రయోగాలు ఎలా చేస్తారు అంటే దాని మీద తపన పెడితే ఏదైనా వస్తుంది, అంతే కదా. ఐఏఎస్ ఇదే ఎగ్జామ్ రాయాలనుకుంటే దాని కృషి దానికి చెయ్యాలి, చేస్తే అవుతుంది. అదే మామూలు వాడైనా అవుతాడు, మేధావి అయినా అవుతాడు. మేధావి తక్కువ కృషి చేస్తాడేమో, వీడు ఎక్కువ తాబేలు కుందేళ్ళగా వీడు ఎక్కువ కృషి చేయాలేమో. కానీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మహామేధావులని కాదు, కొందరు కష్టపడి కూడా అది సాధించిన పాస్ అయిన వాళ్ళు ఉంటారు. ఇలాగా తపన ఉంటే అదేనా. అందుకనే నా స్లోగన్ కూడా తపన లేని ప్రతిభ కంటే ప్రతిభ లేని తపనే గొప్పదని అనుకోవడం కారణం. తపనే. ఇంకోటి రైటర్స్ గురించి మెయిన్గా ఇంకోటి చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ అనే బ్లాంక్ పేపర్ విత్ వైట్ పెన్ అంటారు. అంటే ఎంత గొప్ప కథ అయినా ఒక బ్లాంక్ పేపర్ మీదే మొదలవుతుంది, ఎంత గొప్ప ఆలోచన అయినా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అంటారు. సో మీకు ఒక బ్లాంక్ పేపర్ పెన్ చూస్తే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? ఏమైనా రాస్తే వాల్యుబుల్గా రాయాలని ఉంటుంది. అంటే కాగితాన్ని ఎందుకు పాడు చేయడం, ఎంత బాగుందో, తెల్లగానే బాగుంది, మనం నల్లగా చేసేయడం ఎందుకు అనిపిస్తుంది. ఓకే, అలాగే దాన్ని నల్లగా చెయ్యాలంటే నిగనగలాడేలా ఉండాలి. నల్ల విరుగుడు చావ నలుపు చాలా తళతళలాడుతుంది, అలా ఉండాలి మనం రాసింది.
నల్ల అక్షరాలైనా అది అది ఏంటో యూజ్ఫుల్ దానికే రాస్తాను తప్ప అదేమో నా వయసులో నేను లవ్ లెటర్లు రాసుకోవడానికి వాడాను కదా దాన్ని. ఏదో స్క్రిప్ట్ ఏదో రాసుకోవాలి. ఆ స్క్రిప్ట్ ఏ స్క్రిప్ట్ రాస్తే బాగుంటుంది. ఇంకా నువ్వు తెల్ల కాగితం అంటే మనం అంత కేర్ చెయ్యం ప్రతి తెల్ల కాగితాన్ని, కానీ ఓ మంచి బుక్ కొనుక్కొచ్చాం ఎక్కడో బుక్ షాప్లోకి వెళ్ళి కొత్తగా పేపర్ భలే ఉంది, అదేదో డైరీ లాంటి ఒక లుక్ కొత్తగా ఉంది. ఇది ఏదో మంచి మంచి విషయాలు రాసుకోవాలి ఇందులోనూ. విషయాలంటే ఏదో నా జీవితం గురించి కాదు, క్రియేషన్కి సంబంధించి మంచి మంచి. ఇంకా ఫర్దర్గా చూసుకుంటే రైటర్గా మీరు ఒక సక్సెస్ఫుల్ జర్నీని కొనసాగిస్తూ, అలాగే మీరు యాక్టర్గా మీ జర్నీకి ఇంకో షేడ్ తీసుకొచ్చారు. సో యాక్టర్గా మీ చాలా క్యారెక్టర్స్ ఇంకా అవి అంటే ఎల్బి శ్రీరామ్ గారి పేటెంట్ క్యారెక్టర్స్ లాగా నిలబడిపోయాయి. ఎన్ఆర్ఐస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా రిలేట్ అయ్యే క్యారెక్టర్ జయం మందేరాలో మీ క్యారెక్టర్. మీరు యూరోప్ ట్రిప్గా వచ్చినప్పుడు, ఎస్పెషలీ లండన్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మీరు చింతపండు అమ్ముకుంటాం అని చెప్పి దేశాన్ని దోసేశారు ఇల్లు అని అలా స్టార్ట్ అవుతుంది. సో ఆ టైం అనుభవాలు, మీ యూరోప్ అనుభవాలు ఏమైనా షేర్ చేసుకుంటారా? అంటే అప్పుడు నాకు అమెరికా వెళ్ళాను నేను తానాకి. యూరప్ తర్వాత నాకు ప్లెజర్ ఫుల్ మీల్ లాంటి ట్రిప్. కంట్రీస్ చిన్న చిన్న కంట్రీసే కావచ్చు, కానీ చిన్న చిన్న ఉన్నా కూడా ఎన్నో కంట్రీస్ ఉంటాయి. అవన్నీ 20 రోజుల్లో అన్ని కంట్రీస్ కవర్ చేస్తూ షూటింగ్ పెట్టారు. ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి వెళ్ళాలంటే అది ఫ్లైట్ అది ఎలా కాదు, ఏసీ బస్సు ఒకటి పెట్టి అక్కడ తమాషాగా 6 గంటల నుంచి 10:30-11 వరకు లైట్ ఉంటుంది, సన్ ఉండడు. మనం సూర్యాస్తమయం అయిపోయాక చీకటి పడకుండా ఓ లైట్ ఉంటుంది, ఆ లైట్ ఉంటుంది అన్ని గంటల సేపు. ఆ లైట్లో కానీ దుకాణాలు ఆఫీసులు అన్నీ 6కి బంద్ చేసేస్తారు. వాళ్ళకి మరి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, అంత పగలంటే వాళ్ళు కూడా ఇంకోసారి మళ్ళీ బ్రేక్ ఏదో స్నాక్స్ తిండాలి, లేకపోతే ఇంకా రకరకాలు చేయాలి. అలాంటప్పుడు మేము కూడా 6కి ప్యాకప్ చెప్పేయాలి షూటింగ్కి. చెప్పేసి నెక్స్ట్ ఇంకో స్టేట్లో ఉంటుంది మాది, ఇంకో కంట్రీలో అలా అన్ని కంట్రీలు కవర్ చేయాలంటే రోజుకో కంట్రీలో చేయాలి. ఒక ప్యారిస్ అలాంటి వాటిలో 2 రోజులు 3 రోజులు అలా ఉంచారు. కానీ టోటల్గా 25 రోజులు 20 రోజులు అలా ఉండి ట్రూప్ ఒక 15 మంది కమెడియన్స్ సుమారుగా, అందరూ టాప్ 10 కమెడియన్స్ అందరూ అందులో ఉండి మంచి జాలీగా, ఇంకా అదే ఇంకో సినిమాకి వెళ్ళడం లేదు, రూమ్లో రెస్ట్ తీసుకోవడం లేదు, అందరూ ప్రతి షాట్లో ఉండాలని. ఆ బస్సులో వెళ్ళిపోతూ జోకులు ఇవి ఓ బాగా. ఆ సినిమాలో మీది ఇంకో డైలాగ్ ఉంటుంది, ఇక్కడ అన్నం ఉండదు బ్రెడ్ తిని బతకాలని. సో మరి మీరు ఆ 20 రోజుల షూటింగ్లో కూడా ఆ యూరోపియన్ డైట్కి అలవాటు పడ్డారా? అస్సలు అన్నం ఎప్పుడు తింటాం అనిపిస్తుండే, ఇస్తారు కానీ పాపం వీళ్ళు రాత్రి అయితే ఇంటికి పంపిస్తూ ఉంటారు, రూమ్కి పంపిస్తూ ఉంటారు. అది కూడా రైసే, కానీ ఇక్కడ రైస్లా ఉండదు కదా అది. పగలు ఎక్కడో అక్కడ తినాల్సిందే అందరితో పాటు, ఏదో హోటల్లో వెళ్ళి మనం అదే అవన్నీ తినాల్సిందే. ఇంకా అలాగే తినడం. అక్కడ కూడా కొన్ని చోట్ల రైస్ దొరుకుతూ ఉంటాయి, అక్కడ తీసుకెళ్తూ ఉంటారు. కానీ ప్రతి కంట్రీలోనూ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి కదా. కంట్రీలో ఈ చివరి మా షూటింగ్, ఆ చివరి ఆ హోటల్ ఉందనుకో మన ఆంధ్ర తెలుగు వాళ్ళది, దీనికోసం ఇక్కడికి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకో కంట్రీకి వెళ్ళాలి కదా మర్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్, లేకపోతే షూటింగ్ ఆగిపోతుంది. ఇలాగా అంటే అది తమాషా. ఎన్ని చూసాం, ఎక్కడా నిలబడింది లేదు. రన్నింగ్ రేస్లో ఉంటూ అన్ని చుట్టూ తిరగడం లాంటిది. అక్కడ ఏమైనా అప్పుడు సపోజ్ ఈఫిల్ టవర్, అది దాని ముందు షూటింగ్ జరిగింది, అది ఎక్కాలనిపిస్తుంది. యూరోప్ వెళ్ళి ఈఫిల్ టవర్ ఎక్కకుండా వచ్చేసిన వాడు వెర్రి పప్పులాగా ఉంటుంది, అది అమాయకుడిలాగా ఉంటుంది. కానీ ఒప్పుకోవట్లేదు. సురేష్ బాబు ప్రొడ్యూసరు, వాళ్ళు సురేష్ ప్రొడక్షన్, మీరు అలా ఒక్కొక్కళ్ళు ఏదో పని మీద వెళ్ళిపోతుంటే షూటింగ్ అలాగే మన ఊరే ఏమన్నా ఇక్కడ అలా వెళ్తే పిలవడం కూడా కష్టం. స్వేచ్ఛ తక్కువ ఉండేది. అవన్నీ తిరుగుతూ ఉంటే అట్లా టూర్ ప్లెజర్ ట్రిప్ కాదు కదా, షూటింగ్ వచ్చాం. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి సినిమా షూటింగ్ చేస్తుంటే మన ఇష్టానికి అవన్నీ టూరిజం చేస్తూ ఉంటే కుదరదు కదా. కానీ ఆ వాదన వేరు. అక్కడ ఈఫిల్ టవర్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఇక్కడ మమ్మల్ని ఇస్తే అది ఎక్కనివ్వమంటే ఒక 1.5 గంట ఏదోలా ఇవ్వండి అని అడగాలి. ఎవరు అడగాలి?
మేము భరణ మీదకి నెట్టేసాం. ఇంకా నీ వల్లే అవుతుంది అనేటప్పుడు ఒకసారి కాలు ఎగరేసుకున్నాడు, వెళ్ళిపోయి అడిగాడు, అంటే అందరూ గొడవ పెడుతున్నారంటే పరువు తక్కువ ఇండియాలో మొహం చూపించుకోలేము, మేము ఎక్కలేదు అంటేనని. పావు గంటలో వచ్చేస్తూ ఉంటే, పావు గంటలో ఎలా ఎక్కుతాయి, అది ఎక్కడానికి పావు గంట పడుతుంది అదంటే, లేదు సగం ఎక్కువ వచ్చేస్తాం ఏదో మొత్తాన్ని. కానీ వెళ్ళాం, వచ్చేస్తాం, పట్టుపట్ట చూసాం. అలా మన చార్మినార్లో అది ఇది ఎలాగో ఇది ఒక రకమైన అంతస్తులు అట్లా ఎక్కువ అట్లాగా. అప్పుడు ఎన్ని కంట్రీస్లో ఎన్ని చోట్లకి షూటింగ్ చేశారంటే మంచి మంచి ప్లేసుల్లోనే చేస్తారు కదా. ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలోనే అక్కడ పొలాల్లోనే అక్కడ చేయరు కదా. అందుకని మా అదృష్టం ఏంటంటే ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ కొంచెం ఇంపార్టెంట్ ప్లేస్లోనే కథకి కావాల్సింది. అది కూడా అక్కడ ఇంపార్టెంట్ ప్లేసులు 50 ఉండొచ్చు, అందులో మనకు కావాల్సిన ప్లేస్ ఉండొచ్చు. అందులో ఆ ప్లేస్ మటుకు 49 చూసి ఉండకపోవచ్చు. అలా కాకపోతే ఒక ప్రపంచ యాత్రలాగా యూరప్ యాత్ర అదంతా ఒక గర్వంగా యాత్ర చేసిన ఫీలింగ్ ఉంటుంది. అందులో కూడా ఒకటి పడవలో వెళ్తాం, ఒకటేమో షూటింగ్లో రకరకాల ఇదిలో ఉంటాయి కదా. ఇవన్నీ చేయడంలో రకరకాల అనుభవాలు. ఇంకా సరే నా క్యారెక్టర్ వరకు వచ్చేటప్పటికి నేను ఒక మామూలు గోచిపాతగాడిని, నాకేం తెలియదు, అన్ని అనుమానాలు. అక్కడ టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ఎలా కడుక్కోవాలి, ఇవన్నీ అలా కూర్చోవాలి ఏంటి, అది కుర్చీ వేసారేంటి అక్కడ, ఇవన్నీ డౌట్లు అనమాట. ఇవన్నీ అడుగుతుంటే అవన్నీ అది కాదు ఇది కాదని బర్డే నాకు చెప్తుంటాడు. అంటే అతను పండితుడు కాదు, నాకంటే కొంచెం అనుభవజ్ఞుడు. అదే యూరప్ ట్రిప్లో వ్యక్తిగా కాదు, క్యారెక్టర్ పరంగా. ఓ ఇది తెలియదా, ఇది పేపర్లు రాసుకుంటారు రైటర్స్ ఇది అంటాడు. అదే నాకు ఎలాగో తెలియదు కనుక తనకు తెలిసినట్టు చెప్పాడు. ఇలాంటివన్నీ ఆ ఫన్నీ ఇన్సిడెంట్స్, షూటింగుల్లో ఇన్సిడెంట్లు, పర్సనల్గా అక్కడ తప్పిపోవడాలు, ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి. అయితే ఈ క్యారెక్టర్లో ఫన్నీ ఇన్సిడెంట్లు ఏంటంటే కొంచెం రైటర్స్ దగ్గర కూడా నేను స్వేచ్ఛ తీసుకున్నాను. కొన్ని డైలాగ్, సపోజ్ ఇదేనేటి యూరప్, ఇదేనేటి లండన్ అంటే, అవును ఏ అంటాడు ఆలే, ముందు ఉమ్ముతాడు అక్కడ, థూ అంటాడు. ఎవరిని లండన్ ఎయిర్పోర్ట్లో ఉమ్మేమంటే నేను ముక్కలే నువ్వు ఏంటి, ఎదవలో చింతపండు అమ్ముకుంటామని వ్యాపారానికి వచ్చి దోషిస్తారు ఎదవలు, ఈ మాత్రం అమ్మకపోతే భారతమాతకు అవమానం అనే ఈ డైలాగ్. భారతమాతకు అవమానం, చింతపండు, బ్రిటిష్ వాళ్ళు ఇది అనేటప్పుడు నాకు బీజేపీ వాళ్ళు అందరూ కనెక్ట్ అయిపోయారు. నాకు నన్ను ఓన్ చేసుకున్నారు. అలాగే ఇంకోటి వాళ్ళు వెళ్ళి హోటల్లో తింటుంటారు, వాడు బండ్లు పట్టుకొస్తాడు, అది పట్టుకొస్తే ఈ ఎదవలు ఎంత సంపాదించి ఏం లాభం, వండడం లేదు వీళ్ళకి, ఇది మా పెద్ద ధర్మాసుపత్రిలో రోగం వచ్చిన వాళ్ళకి పెడతారు ఈ బ్రెడ్ ముక్కలు, ఇది వీళ్ళ ఫుడ్డు గుడ్డు లాగా అని ఇలాగ ఇవన్నీ ఆ రకంగా స్క్రిప్ట్ పరంగానూ ఎంజాయ్ చేసాం. లొకేషన్స్ ఎంజాయ్ చేసాం. సాటి నటీనటులు అలా కలిసి అన్ని రోజులు ఉండడం ఎంజాయ్ చేసాం. పైగా ఇంకొకటి అక్కడ వీడు ఏదో క్యారెక్టర్ నాకు ఏదో పెట్టారు, బాంబులు వేయడం అనేది. ఆ బాంబు ఎటు నుంచి వచ్చే గాలి ఎటు పోవాలంటే ఇటు వెళ్ళేటప్పటికి మన కమెడియన్స్ అందరూ పరిగెత్తారు, ఓ రనయ్య ఏంట్రా నువ్వు అని. అటు ఇంగ్లీష్ వాళ్ళు వెళ్తుంటారు, అమ్మ మన వాళ్ళని బెదిరించి ఎదిరిచిపోతే ఫీల్ అయిపోతారు అంటే ఇలానేప్పుడు వాళ్ళు పరుగు బ్రహ్మాండం ఎవరు అంటారు. బ్రిటిష్ వాళ్ళు గాంధీ గారి తర్వాత పరిగెత్తించింది నువ్వే, ఇట్లా ఇవన్నీ తమాషా అయిన క్యారెక్టర్. అది బాగా ఎంజాయ్ చేసాం. సార్ అయితే మన తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ సంఖ్య కూడా ఎక్కువ, అండ్ ఎక్కువ మంది కమెడియన్స్ ఒకే సినిమాలో ఉండడం కూడా మనం చాలా తెలుగు సినిమాల్లో చూసాం. సో వీళ్ళందరి మధ్య అంటే మీ ఆర్టిస్టుల మధ్య బాండింగ్ ఎలా ఉండేది సార్? అది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అలా కలిసి ఉండడం కూడా ఒకరంతా కష్టమే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అప్పట్లో మీ బాండింగ్స్ ఎలా ఉండేవి? అంటే ఎలా ఉంటుందంటే అండి, ఇందాక డైరెక్టర్ల గురించి మనం మాట్లాడుకున్నామే, తర్వాత గేట్లు ఎత్తేసాక అందరూ డైరెక్టర్లు ఎలా వస్తారో అలాగే ఈ కమెడియన్లు కూడా గత కాలంలో 2, 3, 4 ఉండేవారు. రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, పద్మనాభం. అంతకుముందు ఎవరు, తర్వాత బ్రహ్మానందం గారు, కోట గారు, బాబుమోహన్ గారు, ముగ్గురే ప్రధాన పాత్రలు. అందుకే వాళ్ళు పగల చోట, పొద్దున్న చోట, మధ్యాహ్నం చోట, రాత్రి చోట చేయడం ఏంటి, ఇంకొకళ్ళు లేరో మరి
రావడం కష్టమో వీళ్ళని కాదని అది మనకి ఆ లెక్కలు తెలియవు, కానీ వీళ్ళ వల్లే జరుగుతూ ఉండేవి. వీళ్ళు ప్రూవ్డ్ కదా, బాగా చేస్తున్నారు కదా, ఈ కాంబినేషన్ తోటి నడిచిపోతుంది కదా అని అలా చేసుకునేవారు కూడా అన్నట్లు. మరి డైరెక్టర్లు కూడా కొత్త వాళ్ళని ఎందుకు రానివ్వలేదంటే మనం రకరకాల ఆన్సర్లు ఇవ్వచ్చు. అలాగే కమెడియన్లు, సింగర్స్ వాళ్ళు కొత్త వాళ్ళు రానివ్వకపోవడానికి కారణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రిట్ చేస్తారు. కాకపోతే నా వరకు నేను యాక్టర్ అయిన నాటికి చాలామంది కమెడియన్లు ఉన్నారు, రిస్ట్రిక్షన్ లేదు, ఎంతమంది ఉన్నారు కొత్తవాడు రాకూడదు అని. కానీ నాకే రిస్ట్రిక్షన్, ఇంతమంది మధ్య నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి. నాకు తట్టింది ఒకటి, నేను రైటర్ని, వీళ్ళందరికీ డైలాగ్స్ రాశాను ఎన్నో సినిమాల్లో. నేను నా ఒక్కడికి రాసుకోలేనా కొత్తగానే, అది కొత్తగానే ఉండాలి. మళ్ళీ కొత్త అనేది ఎప్పుడు అది కొత్త ప్రతి చోట మనం నిలబెట్టేది. కొత్తగా రాసుకోవాలంటే ఏం చేయాలి? గోచి పెట్టుకున్నాను, ఎవడు గోచి పెట్టుకోలేదు. తేగబద్దలు అవి పట్టుకు మోసాను, జున్నుకావిడేదాను, ఎవడు మోయలేదు. ఓ యాక్సిడెంట్ కొత్తగా పెట్టాను, అది యాక్సిడెంట్ అంత క్రితం ఎవరు వాడలేదు. ఇలాగా తెంగరగా ఉంటాడు, కానీ వాడి యజమాని డామినేట్ చేసేస్తూ ఉంటాడు. పెళ్లివారిని రిసీవ్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్కి, రైల్వే స్టేషన్కి వెళ్తాడు. రే ఆ స్టేషన్కి వెళ్తాడు, ఇంటి ముందు పెళ్ళెట్టుకుని నువ్వు ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి అవసరమా, నువ్వు తెంగర పనులు చేస్తావు. ఈడు తెంగరాడు, ఆడు యజమాని తెంగరాడు. అదే కానీ నువ్వు ఒకటి తెంగరాడు, అది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్, అక్కడికి మాత్రం ఎందుకు ఇప్పుడు పనులు ఆపుకు దొబ్బి ఎవరిని గెస్టులు వస్తున్నారు, పెళ్లి కొడుకు వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే సరే అయితే వెళ్దాంలే, సరే అయితే ఏదో ఆయన క్షమించడి వెళ్తున్నట్టుగా. ఇటు అక్కడికి వెళ్ళాక ఆ చంద్రమోహన్ వాళ్ళని తగులుకుంటాడు. అంటే పొట్టు పంతులు గారు అదే ఏమంటారు, అదే ఇదేనా రావడం అంటారు. లేదు నేను రాత్రి వచ్చేసి అక్కడెక్కడ పడుకుని పట్టాలి కింద, ఇప్పుడు పైకి లేచాను అంటాడు. మేడం గారు ఎవరండి, సెటప్ అంటాడు. సరే నీ ఎప్పుడే నా పెళ్ళ ఇలాగన్నీ వాడి తెంగర అక్కర్లేని పనులన్నీ అడుగుతూ ఉంటాడు. నీకు ఎందుకు రాదంటే ఐడని, అమ్మగారు నాన్నగారు బాగున్నారా అంటే బాగున్నారు పైన అంటాడు. ఏంటి అప్పుడు వెళ్ళిపోయారా, ఏంటంత తొందర, ఇంకో 4 రోజులు ఉండేళ్ళొచ్చు కదా. రాయడం అంటే అది ఆ క్యారెక్టర్ అంతా ఎక్స్టెంపోర్లు అలా చేసుకున్నది అక్కడికక్కడ. ఇప్పుడు ఇంటి ముందు మెట్లు ఎందుకు అడ్డంగా కట్టారంటాడు. కొత్తగా అందులో నా క్యారెక్టర్ రెండు సీన్లు క్యారెక్టర్ అదే నిజానికి. తర్వాత సినిమా అంతా 20 సీన్ల వేషం అయింది పరుచుకొని. అందులో ఇంకా ఎక్కాల పుస్తకం దాకా ఇంకా అల్టిమేట్ అది, చివరి బాంబ్ బ్లాస్టింగ్ లాగా సీన్. అలాగా కొన్ని వర్కౌట్ అయితే అది వర్కౌట్ అయ్యబట్టే నేను ఇలాగ ఉన్నాను. లేకపోతే ఎక్కడో కూర్చొని రాసుకుంటూ ఉండడం, సినిమా స్పీడ్లో డైలాగులైనా రాసేవాడిని, ఏదైనా కిరాణా కొట్ల పద్దులైనా రాసేవాడిని. రాయడం కామన్. సార్ అయితే అంటే మన క్వశ్చన్ అబౌట్ కమెడియన్స్ మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉండింది? బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు లోపల ఎవడికి వాడు డామినేట్ చేయాలను, వాడు బాగుండాలను, వాడికి అన్ని రావాలని ఉంటుంది ఎవరికైనా. అదే కాంపిటీషన్ అంటే ఏంటి, మనమే ప్రైజ్ కొట్టాలనేది కదా. ఇక్కడ నలుగురు సీన్లో ఉన్నారంటే ఉన్నది టాప్ 10 10 మంది ఉన్నారు, ఇంకో 4 ఎక్కువ ఉన్నారు కూడా. మనకు 30-40 మంది కమెడియన్లు కాబట్టి ఈ 10 మంది కంపల్సరీగా ఉంటారు. మిగతా వాళ్ళు ఇంకో 5-6 యాడ్ అవుతూ ఉంటారు. మా 10 మంది మాత్రం మేము కామన్ అన్నారు. లక్కీగా నేను ఆ 10 మందిలో ఒకటి. అదృష్టం ఎలా కలిగింది, నేను కొత్తగా వచ్చినా కూడా ఏ హై బి హై ఇవన్నీ పాస్ అయితే నేను వాళ్ళతో జాయిన్ అవుతాను. కానీ ముందే ఎలా జాయిన్ అవ్వగలిగాను, నేను ఈ రైటర్గా నాకున్న యాక్సెస్, డైరెక్టర్లు కూడా నన్ను లైక్ చేయడం, నా పెన్ను కూడా వాళ్ళకి నచ్చడం, ఏమన్నా 2 మాటలు యాడ్ చేయమనేవారు. కొత్తలో అలా ఉండేది. తర్వాత ఇంకా రైటర్స్ కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి డైలాగులు రాసేటప్పుడు మన పెన్ను పెడితే పాడైపోతుంది, పెట్టే అవకాశం కూడా ఉండదు. 4 సినిమాలు చేస్తున్నప్పుడు అవన్నీ రాస్తూ కూర్చోం కదా. ఇలా స్టార్టింగ్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేసేవారు, మీరు పెన్ను కూడా చేసుకోవాలి, మరి నోరు చేసుకోవడమే కాదు, అందుకనే మిమ్మల్ని పెట్టుకున్నాం అనేవారు. చూడండి మీరు ఓన్ చేసుకోండి అనేవారు. మళ్ళీ రాయండి అంటే రైటర్ని అవమానించినట్టు ఉంటుంది. ఇటు మమ్మల్ని ఏమో నాకేమైనా రైటర్ జీతం ఇస్తున్నావా, రెమ్యునరేషన్ ఇస్తున్నావా అని అడుగుతాడు అని. ఓన్ చేసుకోవడం అంటే మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అని అర్థం. అలాగేదో కొంత పైగా వీళ్ళందరూ ఉంటే ఇప్పుడు 4 ఉంటారు, 3 డైలాగులు చెప్పేస్తూ ఉంటారు, ఒకడు ఖాళీగా ఉంటాడు. ఆడు ఎందుకు ఉంటాడు, అది కూడా ఏదో ఒకటి వేస్తాడు పంచులు. ఇంక మళ్ళీ అందులో ఎవరి ఆయుధాలు వాళ్ళవి. ఇవి ముందు చెప్తే అది బాగోలేదు తీసి అంటారు రిహార్సల్ టేకులో వేసి పడతాం. అది బాగానే ఉంటుంది, నవ్వుతారు మిగతా వాళ్ళు. బాగుంది అట్లా. అంటే ఆ ఛాలెంజ్ ఎట్లాగా మనం కూడా
ఇంతమందిలో ప్రూవ్ చేసుకోవాలని. ఒక హెల్తీ నాకేంటంటే నాకు కూడా బాగా రాసేవారు క్యారెక్టర్లు, ఎందుకంటే నేను రైటర్ని. సపోజ్ మన ఇద్దరు రైటర్స్, ఎల్వి శ్రీరామ్ ఒక రైటర్కి ఇంకో రైటర్ నేను రాస్తున్నాను, అదే చిన్న ఛాలెంజ్ ఆనందం ఏదో ఉంటుంది కదా, అదే తప్ప వీడికి రాయకూడదు అని నేను అతని రైటింగ్ ఛాన్సులు నేనేం తొక్కేయలేదు కదా. నేను రైటర్ని యాక్టర్ని అయ్యాను, రాయొచ్చు మనం, రేపు పొద్దున మనం యాక్టర్ అయితే మనకి ఎవడో ఇంకో రైటర్ రాస్తాడు కదా అనేది అది ఉంటే లెక్క. బాగా చేసేవారు రెస్పెక్ట్గా. ఒకవేళ ఆ రైటర్స్ కలిసినా కూడా నేను వాళ్ళతో డిస్కస్ చేసుకునే యాక్సెస్ ఉండేది. మేము ఇద్దరు రైటర్లు కాబట్టి వేరే పర్సనల్స్ ఇంకోటి ఏం మాట్లాడుకోవడానికైనా. అలాగే ఈ కమెడియన్స్ అందరూ కూడా అంతకుముందు రైటర్ ఎవరు అని పలానా సినిమాకి రైటర్ ఎవరో తెలుస్తుంది కదా. డైలాగ్ రైటర్ ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది డైలాగ్, వాళ్ళ క్యారెక్టర్ డైలాగ్స్ ఎలా ఉన్నాయని. ఏదో లక్కీగా మనకి ఏదో అంత దేవుడిదే అన్నట్టుగా ఏదో డిప్లొమాటిక్గా చెప్పాలంటే అలాగ మనకి కలిసి వచ్చే రైటర్గా ఉండడం అందుకు కలిసి వచ్చింది నాకు. తర్వాత నేను ఎప్పుడైనా నా ప్రాజెక్టులు చేసుకోవడానికి నాలో రైటర్ని వాడుకోవడానికి, రైటర్గా నేను చేసినది నాటక రంగం నుంచి కూడా నాకు కలిసి వస్తూనే ఉంది. అది అడ్వాంటేజ్ కూడా. ఒక యాక్టర్ రైటర్ అయ్యి ఉంటే ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ రైటర్ అయినా ఎలా ఉంటుందంటే, రైటర్ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కనుక తనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. అక్కడ డైలాగ్ బాగోలేదు సార్, నేను ఇది పెట్టుకొచ్చేదాన్ని అని అడగచ్చు, పర్మిషన్ తోటే చేయొచ్చు. అలాగే ఆ రైటర్ సరిగ్గా రాయలేదు డైరెక్టరు, తనే రాసుకుంటాడు. ఏముంది వాళ్ళని అడగడం ఉంది, అతను అడిగాం. రెండో వెర్షన్ కూడా నాకు నచ్చలేదు, ఆ 2 మాటలు తను రాసుకుంటాడు, సీన్ ఇంప్రవైజ్ చేసుకుంటాడు, లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చి చేయించుకుంటాడు. అవ్వడం వల్ల అడ్వాంటేజ్. అలా నేను రైటర్ని యాక్టర్ అవ్వడం వల్ల నాకు నేనే అడ్వాంటేజ్ అయ్యాను. నేను పక్క వాళ్ళతో కూడా గౌరవం, రైటర్గా ఉన్నప్పటి నుంచి నన్ను లైక్ చేసేవారు కాబట్టి. ఎందుకు లైక్ చేశాను, వాళ్ళకి చేసిన మంచి క్యారెక్టర్లో నేను ఒకరిని రాసిన రైటర్స్లో. అలాగ నాకు ఇంకేమన్నా ప్రొఫెషనల్ ఏమైనా చిన్నగా ఉంటే ఉండొచ్చేమో, కానీ ప్రత్యక్షంగా నాకు నేను రైటర్ అవ్వడం వల్ల వాళ్ళు ఎలాగ నన్ను అది చేశారు, నేను యాక్టర్ అవ్వడం వల్ల ఎలా చేశారు. అలాగా ముత్యాల సుబ్బయ్య గారు ఒకసారి అన్నాడు, గురువా ఊత పదం అయింది. గురువా ఎంతోమంది ఈ రైటర్లు ఎవరైనా కమెడీ యాక్టర్లు అయినా ఇంకోటైనా చులకనగా చూస్తారు, వీడు కూడా యాక్టర్ అయిపోవడం అన్నట్టుగా ఇంకోలా చూస్తారు. నీ విషయంలో అలా ఎవ్వరికీ లేదు. ఎందుకంటే చాలా కష్టపడవచ్చు, రైటర్గా వచ్చి మంచి సినిమాలకు రాసి తపనతో చేసి ఇవన్నీ చేసి కష్టపడి నువ్వు అర్హుడు అని అనుకునే వాళ్ళే తప్ప ఎవరు కూడా ఈడు కూడా యాక్టర్ అవ్వడం ఏంటనేది లేదు. నేను నాటకరంగ అనుభవం కానీ, నీ స్క్రీన్ రైటింగ్ అనుభవం కానీ అది కాకపోతే రైటర్గా ఏం సంపాదించి ఉంటావు, ఎవరు ఏం డబ్బులు ఇచ్చి ఉంటారు, ఇప్పుడే ₹1 వస్తుంది, జాగ్రత్తగా పాడు చేసుకుండా ఖర్చుకోండి అలాంటి సలహాలు ఇచ్చి. సో వీళ్ళందరితో మింగిలైపోయే తప్ప అలాగని చెప్పి ఏంటి అదే ఉండదు కదా. వాళ్ళ సీనియారిటీ వాళ్ళదే, మనకు కాకపోతే వాళ్ళు కలుపుకునేవారు నన్ను. అంతే. మీ సబ్జెక్ట్స్లో కామెడీ ఒక స్ట్రెంగ్త్ అయితే, ఎమోషన్, సెంటిమెంట్ మీ ఇంకో బలమైన, అంటే మీకు ఇంకో బిగ్గెస్ట్. అంటే నేను ఎలా అనేసి అంటే నిజమైన ఆలోచన ఎలా అంటే కాదు ఈల్డ్ అయిపోతాం పొగుడుతుంటే. అవునవును నిజమే, నేను అంత గొప్పవాడినే. సో మీ సబ్జెక్ట్స్లో కామెడీ మీకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ అయితే, ఇంకొక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సెంటిమెంట్, ఎమోషన్. సో కామెడీ రాసేటప్పుడు ప్రాబ్లీ దానికి లిమిట్ లేదు అనుకోవచ్చు. మనం ఎంత కామెడీ రాస్తే అంత పండుతుంది, అంత జనరేట్ అవుతుంది, ఆడియన్స్ అంత యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఎమోషన్, సెంటిమెంట్ రాసేటప్పుడు మనం ఓకే ఇక్కడ ఇది గీత దాటకూడదనో, లేదా ఇక్కడ తక్కువ అవుతుందనో, ఆ క్యారెక్టర్ ఎమోషన్ పండట్లేదనో మనం కొంచెం లెక్కలు వేసుకోవాలి. సో అది మీరు ఎలా కేర్ తీసుకుంటారు మీ సబ్జెక్ట్స్ రాసేటప్పుడు? అది షార్ట్ ఫిలిమ్స్ అయినా ఫీచర్ ఫిలిమ్స్ అయినా, ఇక్కడ ఎమోషన్ పండుతుందా లేదా, అది ఎంతవరకు మోతాదులో ఉంది అనేది మీరు ఎలా గమనించుకుంటారు? అంటే దానికి షార్ట్ ఫిలిమ్స్కిను లాంగ్ ఫిలిమ్స్కి కూడా 2 సెపరేట్ విభాగాలు అవి. లాంగ్ సబ్జెక్టులో ప్రధాన పాత్రలు ఎవరెవరు క్యాస్ట్, స్టార్ క్యాస్ట్ ఎవరు, వాళ్ళని దృష్టిలో, వాళ్ళ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు చిరంజీవి గారికి డైలాగ్ రాస్తే ఒకలా రాస్తాం, కొత్తగా ఎవడో హీరో వస్తే ఒకలా రాస్తాం. అంటే వీడు తక్కువ రాస్తాం అని కాదు ఉద్దేశం, అతనికి ఒక ఇమేజ్ ఇంకా ఏర్పడలేదు. మనం ఇవ్వడానికి అసలు ఇది ఈ ప్రాజెక్ట్ ఏంటో మనకు 100%
నమ్మకంగా ఉండదు. అందరూ కొత్త వాళ్ళే కదా, అయితే అటు లేకపోతే ఇటు అవుతాయి. అక్కడ గ్యారెంటీగా పెద్దవాళ్ళకి రాస్తున్నాం. ఆ సినిమా ఎవరేజ్ ఉన్నా ఫుల్ సక్సెస్ అయినా చాలామంది చూస్తారు అది. అందుకే దాని మీద అందరికీ మోజు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందులో హీరోకి ఎలాగో రాస్తాం ఛాలెంజింగ్గా. ఇంకెవరెవరు విలన్ కూడా రావు గోపాలరావు గారు అయితే ఒకలా ఉంటుంది, ఎవరో అమరీష్ పురి అయితే ఒకలా ఉంటుంది. అమరీష్ పురికి అంత మనమేవో రాసాం. రావు గోపాలరావు గారు అంటే ఆయన పడికట్టు పదాలు, ఆయన భాష, యాస ఇవన్నీ ఏమన్నా ఎక్కడ వేసుకోకూడదు ఏంటండి. ఫర్ సపోజ్ ఏసీ ఎందుకు పెట్టుకుంటాం? కూలింగ్ కోసం. దాని కూలింగ్ దాంది, దీని కూలింగ్ కూకోండి. ఇలా మొదలు పెడితే ఇంకా అదో విజృంభణ. నాకు తెలిసి రావు గోపాలరావు గారు 2 గొప్ప సినిమాలు చెప్పంటే, ఒకటి ముత్యాల ముగ్గు, 2 ఆ ఒకటి అడక్కు చెప్తాను. ఎందుకంటే అంత స్పాన్ ఉంది. ఆ ఒకటి అడక్కులో హీరో రాజేంద్ర ప్రసాద్, రావు గోపాలరావు అన్నట్టుగా ఉంటుంది. టగ్గా విలన్ కూడా ఎందుకు విలన్ హీరోగా మాట్లాడాల్సి వస్తుంది? ఈ విలన్ హీరోని చంపేసి అనుకునేవాడు కాదు, వాడిని బాగు చేయాలని. అప్పుడు విలన్ ఎవరు అవుతాడు? ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని సరిపెట్టేస్తే ఎట్లా? తమ లక్షణాలు ఉన్నాయి. తన కూతురు యొక్క కాబోయే భవిష్యత్తుని అది చక్కదిద్దుకుని తన ఇందులో క్యాంపస్లోకి చేర్చుకోవాలి. వాడిని అంత టాస్క్ పెట్టుకొని తన తెలివితేటలు అన్నిటితోటి వాడికి రకరకాల పరీక్షలు పెట్టి, చాలా ఉదాత్తమైన క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ రైటర్కి కానీ, యాక్టర్కి కానీ, డైరెక్టర్ కానీ ఛాలెంజింగ్గా ఉంటాయి. అందుకని అది చాలా గొప్ప పాత్ర, నేను రాసిన పాత్రలు అన్నిట్లో. అలాగా ఆర్టిస్ట్ని దృష్టిలో పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ సినిమాకి స్పెషల్ కేర్ పంచెస్ అన్ని ఎవరికి వేయాలనుకుంటాం? రావు గోపాలరావు గారికి, రాజేంద్ర ప్రసాద్, వాళ్ళ మధ్య వారు నడవాలి. ఇంక పాపం రంభా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్యాయం చేస్తామని కాదు, వాళ్ళ లిమిటేషన్ మనకి సాంగ్స్ కాకుండా కొన్ని సీన్స్ కానీ అందులో మంచి వేషన్ రంభది. చాలా తాగేసి ఇంటికి వెళ్ళడం, ఏమండి అంటే మహానటి సావిత్రుల యాక్చువల్గా ఇవన్నీ మేము ఇక్కడ కూర్చోవచ్చండి, భుజం మీద చేసుకోవచ్చా, వేసుకో, ఇక్కడ ముద్ద పెట్టుకోవచ్చు, పెట్టుకో, కానీ ఆఫ్టర్ 1 year కదా నేను కింగ్. ఇలాంటివన్నీ కొత్తగా హీరోయిన్ దగ్గర నుంచి కూడా ఏదో చెయ్యాలి, ఏదో కొత్తగా ఉండాలి, ఈ తపన. అంటే జనరల్గా ఒక మేనరిజం కానీ, ఇంకొక పంచ్ డైలాగులు కానీ మెయిన్ క్యారెక్టర్స్కే పెడుతూ ఉంటారు జనరల్గా. నేను వీలైనంత మందికి పెట్టడానికి ట్రై చేస్తాను. కొంతమందికి పెట్టలేకపోయానంటే మరీ అంత చిన్న పాత్ర అయిందా, లేకపోతే చిన్న పాత్రలు కూడా ఒకసారి ముత్యాల ముగ్గులో అతను ఏం పాత్ర, మాడా క్యారెక్టర్ దులిపేసి వెళ్ళిపోతాడు 2 సీన్లు. అలాగే నాది మా అల్లుడు వెరీ గుడ్లో ఎంత చిన్న పాత్ర, ఎన్ని పంచేసి ఉన్నాయి అందులో, చిటుకులు అని ఇంకోటి అనే అవన్నీ అట్లా. సో చిన్న పాత్రలు కూడా ఒక్కొక్కసారి ఆ ఆర్టిస్ట్ని బట్టో, లేకపోతే ఆ క్యారెక్టర్ ఏదైనా బట్టో, లేకపోతే అనుకోకుండా హీరో అతను హోటల్లో మేనేజర్, హోటల్లో సప్లయర్, హీరో హోటల్కి వెళ్ళాడు, ఒకటే సీను. అక్కడ కామెడీగా కావాలి డైరెక్టర్కి. హీరో జోకులు వేస్తుంటాడు, ఆ కౌంటర్ ఇవ్వడంలో వాడు కూడా జోకులు వేస్తాడు కదా, ఈ క్యారెక్టర్ కూడా లేస్తుంది ఒక్కొక్కసారి. వీడు లేవకూడదు, వీడు తొక్కేయాలంటే పండదు కదా, బ్యాలెన్స్ ఉండాలి కదా. షటిల్ ఆడుతున్నప్పుడు ఎడాపడ ఇటు కొడితేనే మళ్ళీ అటు వెళ్తుంది, అటు కొడితేనే ఇటు. అవి దృష్టిలో పెట్టుకోవాలి. కాకపోతే 40 మంది క్యారెక్టర్లు ఉంటే 40 మందిని దృష్టిలో పెట్టుకుంటే అది 40 గంటలు తీయాలి సినిమా. అలా కుదరదు. కాబట్టి ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ముందు ఆ సీన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ముందు ఆ కథకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి. మనం ఎందులో ఎవరికి ఎట్లా న్యాయం చేయగలుగుతాం, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే. అందుకే నాకు ఎక్కువ రోజులు పట్టేది ఈ కొలతలు, తూకాలు, వేట్లకే. ఏది అనుకున్నా అసలు అంతొద్దు అనుకున్నాం, లేకపోతే ఇది చాలా, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే అన్నీ అలా తూకంగా రాసుకున్నాం, అంతొద్దు ఇది అది ఎక్కడో జ్ఞప్తికి వచ్చి ఏం మేనేజం పెడతాం, ఏదన్నా అమ్మో అంతొద్దు, తక్కువ మాట్లాడాలి ఇందులో హీరో, ఇది చాలు, ఇది తక్కువైపోయింది, ఇంకో దాంట్లో అంత ఇది చాలు అని అలా ఫిక్స్ అయ్యి. ఇదే మేనేజ్ అయితే ఎలా ఉంటుంది, అంతొద్దు ఇది చాలు, అసలు పండుతుందో లేదా చూద్దాం టెస్ట్. కానీ రాజేంద్ర ప్రసాద్తో చిన్న కాన్వర్సేషన్, ఎరా బాగున్నావా అంటాడు, అంత ఓవర్ యాక్షన్ వద్దు అన్నట్టుగా, అంతొద్దు అంటాడు, ఏం బాగున్నావా, ఇది చాలు అంటాడు. గొల్లుమంటారు అందరూ, బాగుంది. అక్కడ 2 ఆర్టిస్టులు కాంబినేషన్. సో ఆ మేనరిజం ఒక 7-8 సార్లు వచ్చినా కూడా అది పాపులర్ అయింది. అదండి ఇట్లా
తూకం అంటే మరి ఆ సిచ్యుయేషన్ బట్టి అదేమో క్లైమాక్స్ దగ్గర పడుతున్న ఒక సంఘటనలో ఒకసారి ప్రకాష్ రాజ్ ఉండొచ్చు అక్కడ, ఒకసారి ఎవరో రావు రమేష్ ఉండొచ్చు, ఇంకో చోట ఎల్వి శ్రీరామ్ ఉండొచ్చు. ఎవరున్నా కూడా ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది అక్కడ ఎమోషన్ రేస్ చేయాలనేది. ఒకసారి బక్కపలచని బలహీనుడు కూడా ఆవేశపడాల్సి వస్తుంది. వాడి ఆవేశం వాడిది, అది పండుతుంది మళ్ళీ. ఎలా ఉండి ఏదో అంజాద్ ఖాన్ వచ్చి తిండికి లేదు బాబాయ్య అంటే పండదు అక్కడ ఎమోషన్. సో ఎవరి ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు రైజ్ అవ్వడానికి. సో ఇక్కడ ఛాన్స్ ఉంది, ఆర్టిస్ట్ ఫలానా ఎవరైతే ఏంటి ఈ సీన్ పండాలి డైరెక్టర్ చూసుకుంటాడు. మన సీన్ బాగా రావాలని చెప్పారు, ఇంపార్టెంట్ సీన్ అన్నారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. కాన్సన్ట్రేట్ చేయమన్నారు కదా అని 10 పేజీలు రాసేయం కదా. అది సీన్ ఎంత, ఇంత పెద్ద సినిమాలో దీని తూకం ఎంత, దీని వెయిట్ ఎంత, ఇవన్నీ చూసుకుంటాం. అయితే ఇమోషను ఏదైనా దేని విభాగం దాందే. మళ్ళీ ఒక విందులో రకరకాల ఐటమ్స్ వడ్డిస్తే దేని టేస్ట్ దాందేలాగా ఇమోషన్ టేస్ట్ ఇమోషన్దే, కామెడీ కామెడీయే, సెంటిమెంటే, లవ్వే. ఇవన్నీ ప్రేమించి వాటిని మనం అన్నీ బాగుండాలని, వంట చేసేవాడు అన్ని వంటలు బాగుండాలని, ఒక్కటే బాగుండి మిగతావన్నీ ఉప్పు పప్పు లేకుండా ఉండకూడదు కదా. ఏ రసమైనా పండించగలగాలి అనేది టాస్క్గా తీసుకున్నప్పుడు మనకు తెలుసున్నంతలో దాన్ని ఎంత గొప్పగా రాయగలం. చిన్న చిన్న రీసెర్చ్ వర్క్లు ఏమైనా చేయాల్సి వస్తే చేయడం. నాకు తెలియని సబ్జెక్టు లాయర్ గురించి ఏదో క్యారెక్టర్ రాయాలి, నాకు ఆ కోడ్లు అవి తెలియవు, అది నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు అందులో ఆ ఒకటి అడుగులో చేపల భాష, రొయ్యల నాయుడు ఆయన వేరే రొయ్యల నాయుడు, నాకు చేప అసలు తినలేదు ఎప్పుడూను, కానీ ఆ భాష వాడాలి నేను మేనరిజంగా. ఇలా సముద్ర పొలస అయిందన్నమాట, ఇలా ఆ భాష మాట్లాడాలని రూల్ ఏం లేదు, నాకు నేను పెట్టుకున్న రూలు. ఆ భాష మాట్లాడితే చేపల వ్యాపారం చేస్తూ బాగుంటుంది కదా అని. అలాగే అందులో రైల్వే స్టేషన్ మాస్టర్, రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ అల్లు రామలింగ గారు, ఆయన రైల్వే భాష మాట్లాడాలి. ఈ రాజేంద్ర ప్రసాద్కి హీరోయిన్కి ఇదయ్యి రావుగోపాలరావు ఇంకో పెళ్లి చేసేస్తున్నట్టుగా ఒక డ్రామా ఆడతాడు. శుభలాకి మొదటిది రాజేంద్ర ప్రసాద్గా ఇస్తాడు. ఏంటి నా ఒక పెళ్ళాన్ని నా నుంచి వేరు చేసి ఇంకొక సంబంధం పట్టుకొచ్చి కార్డులేంచి మొదటి కార్డు నాకే ఇస్తాడా, ఎంత ధైర్యం, ఎంత రెచ్చిపోతాడు. రెచ్చిపోయిన తర్వాత పక్కన రావుగోపాలరావు తోటి ఈయన ఉంటాడు, ఎవరు అల్లు రామలింగ, ఆయన రైలు భాష కదా, తప్పులేదు. ఇప్పుడు రైల్లో బెర్త్ బుక్ చేసుకుని వాడలేదనుకో, అది ఇంకొకరికి ఇచ్చి టీటీగా ఉంది. అవి ఆ భాషకి అలా రాయడం ఇవన్నీ అది ఛాలెంజ్లుగా పెట్టుకోవడం. ఏదైనా మనం ఎన్ని రాసేసాం, ఎన్ని అవార్డులు వచ్చేసి, అది మనం ఎవరికంటే ఎంత గొప్ప అయిపోవాలి అదేం కాదు. మనకి గేమ్ ఆడే మనం బ్యాటింగ్ ఆడాల్సి వచ్చినప్పుడు ఎంత బాగా ఆడాం అంతే. మన పైన గవాస్కర్ ఉన్నాడు, కింద ఇంకోడు ఉన్నాడు అంటే మనకెందుకు ఉండని, మనకు వచ్చినప్పుడు మనం ఆడాలి. సో మన సినిమాలకి మనమే బాధ్యులం, రాయాలి తపన పడి. ఇలాంటివన్నీ పెట్టుకోవడం వల్ల అందుకని నిద్ర ఉండేది కాదు. ఇట్లాగా సూర్యుడు రావాలి, అప్పుడు పడుకోవాలి. చాలా సంతోషం సాయి కిరణ్ గారు, మీరు ఇట్లాగా కొందరు చూసిగా కొందరిని సెలబ్రిటీలను ఎంచుకొని వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకోవాలనుకుంటూ నా దగ్గర కూడా రావడం ఒక మంచి ఇంటర్వ్యూ అని అనుకుంటున్నాను నేను. వీలైనంతవరకు రొటీన్ క్వశ్చన్ లేవు, అందులో రచనల గురించి మంచి పాయింట్లు అడిగారు, కానీ చెప్పడమే పెద్ద పెద్ద సబ్జెక్టులు కాబట్టి మనకు ఎంత టైం ఇచ్చినా సరిపోవు. అలాంటివి ఉన్నంతలో చెప్పాం. ఇలాంటి అవకాశం అంటే ఇక్కడ లోకల్గా ఎన్ని ఛానల్స్ అయినా ఇచ్చుకోవచ్చు. మనం యూట్యూబ్ ఛానల్స్ అవి కూడా బోర్డులు ఉన్నాయి, ఇంటర్వ్యూలకి ఏం కొదవలేదు. కానీ ఇలాంటి ఇంటర్వ్యూలు రేరుగా, ఎందుకంటే మాలాంటి వాళ్ళకి దేశ విదేశాల్లో ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి కొందరు ఎక్కువ తక్కువ, వాళ్ళకు కూడా కొంతమందికి ఇది రీచ్ అయ్యేలా మీ ఇంటర్వ్యూ, వాళ్ళు ఆనందిస్తారు ఇది చూసి అంటే నాకు కూడా గర్వకారణం. అది ఆ అవకాశం ఎలాగా ఎప్పుడో కానీ వస్తుంటాయి ఇలాంటి ప్రవాసీ ఇంటర్వ్యూలు. ఇందులో ఎంజాయ్ చేశాను బాగాను. కొంతమందికి ఎన్ఆర్ఐలకు నేను దగ్గర అవుతానని ఆశిస్తున్నాను. వాళ్ళ అభిమానం నాకు ఎప్పటికీ ఉంటుంది, ఉండాలి. అలాంటివే చేశాను నేను. కావిడి మోసాను,
రిక్షా తొక్కాను, బస్సు నడిపాను, అన్నీ చేశాను, ఏడిపించాను, నవ్వించాను, అన్నీ చేశాను. కాబట్టి ఎక్కడో అక్కడ కనెక్ట్ అయ్యారు అందరూ. సో జీవితాంతం వాడే రావట్లేదేంటి అని అనుకునే ప్రేక్షకులు కూడా లేరు. వాళ్ళు రావట్లేదేంటి అని క్వశ్చన్ వేసుకుని ఆన్సర్ కూడా వాళ్ళే చెప్పుకుంటారు. బాగానే చేసాడు కదా, ఒక్కడే చేస్తాడండి, ఇంకెవరు రావద్దు ఏంటంటే అనే ఆన్సర్ వాళ్ళే ఇచ్చుకుంటారు. మన దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం క్వశ్చన్ వేసి వదిలేస్తారు, వాళ్ళ ఆన్సర్ మనకు చెప్పరు. వాళ్ళు నా ఆన్సరే వాళ్ళదని కూడా. సో అట్లా ఐఎమ్ హ్యాపీ. చాలా జీవితంలో జీవన సాఫల్యం అంటే అంతే కదా, మొదటి నుంచి చివరి దాకా హ్యాపీగా ఉండడం. అవన్నీ జరిగి చేయాల్సినవి చాలా పనులే చేసేసాం. అన్నీ ఎవడు చేయడు. నేను నా స్థాయికి నేను ఒక మంచి రికార్డ్స్ సాధించుకున్నాను. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూతో నేను మరికొంతమంది కొత్త వీక్షకులకి దగ్గర అవడం ఆనందకరమైన విషయం. మన యూకే తెలుగు టాకీస్ తరఫున నేను ఎన్ఆర్ఐలు చాలామందికి నేను పరిచయం అవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ సార్. మీరు హ్యాపీ, అలాగే మమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచారు. మీ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్తో, మీ డైలాగ్స్తో, మీ షార్ట్ ఫిలిమ్స్తో అండ్ మీ లేటెస్ట్ వెబ్ సిరీస్ అండ్ కవి సామ్రాట్ లాంటి ఓటీటీ మూవీస్లో మీ పర్ఫార్మెన్సెస్తో మమ్మల్ని అలరిస్తూనే ఉన్నారు. ఇలాగే మమ్మల్ని అలరిస్తూ ఉండాలని, డెఫినెట్గా మీకు మంచి మంచి క్యారెక్టర్స్ మీరు ఎదురు చూడకపోయినా అవి మీ తలుపు తడతాయి. మీరు వాటిని యాక్సెప్ట్ చేసి మమ్మల్ని ఒకసారి అలరిస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ మీరు ఇంత టైం మాకు ఇచ్చి ఇంత ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకున్నారు, మాకు ఇంటర్వ్యూ చేయించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.